అందరికీ నమస్కారం. నేను అనుష. సంతోషం ఛానల్కి స్వాగతం. ఆయన పాట వింటే ఎక్కడ లేని నూతనోత్సాహం, ఉత్తేజం మనలో ఉరకలు వేస్తుంది. ఆయన పాట వింటూ ఉంటే ఇంకెన్నాళ్ళు ఈ బానిస సంఖ్యలు, పోతే పోయేది ప్రాణమేగా, పోరాడదాం అనే విధంగా మనల్ని ప్రేరేపిస్తుంది. అలా ఆయన పాట విని ఉద్యమ బాట పట్టి అమరులైన వీరులు కూడా ఎంతోమంది ఉన్నారు. ఈ పాటికే ఆ పాట, ఆ గొంతుక ఎవరిదో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆయనే గద్దర్ గారు. మరిన్ని విషయాలు ఆయన మాటల్లో. నమస్కారం గద్దర్ గారు. ఎట్లున్నారండి? బాగున్నామ్మా, బాగున్నా. బండి రిపేర్ చేసుకుంటా నడిపిస్తున్నారు. రిపేరింగ్ అప్పుడప్పుడు పంపిస్తా షెడ్డుకు. తుపాకీ తోటలు ఉన్నాయి కదా, అప్పుడప్పుడు రిపేరింగ్ పంపిస్తాను. బట్ బాగానే ఉన్నా. నిజంగా ప్రతి ఒక్కళ్ళు అంటే ఒక ఇంట్లో మనిషిలాగా మీరు కనిపించంగానే, అంటే మిమ్మల్ని అన్న అనేవాళ్ళు కావచ్చు, ఎంత అన్న ఎట్లుంది ప్రాణం, ఎట్లున్నావు అన్న, మంచిగా ఉన్నదా అంతా, ఇట్లా అడుగుతూ ఉంటే, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని ఒక ఇంట్లో మనిషిలాగా మిమ్మల్ని చూసుకుంటూ ఉంటే మీకు ఎట్లుంటుందండి ఇదంతా? ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మీరు ఏ విధంగానైతే ఇప్పుడు ఇంత ముందు మాట చెప్పారు, ఆ మాట వింటుంటే ఒక్కొక్క చినుకు నా జీవితానికి జీవం పోసినట్టుంటుంది. అంటే ప్రజల మధ్య జీవించినప్పుడు ఉండే ఆనందం ఏదైతుందో, ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు, వాళ్ళ కన్నీళ్ళని పంచుకుంటున్నప్పుడు, తుడుస్తున్నప్పుడు, వాళ్ళతో జీవించినప్పుడు పొందిన ఆనందం, అది దానికి మనం వెల కట్టలేము. అంటే దాని యొక్క రియాక్షన్ మీరు ఊహించరు. నేను ఇట్లనే డ్రెస్ తోటి నేను పోతుంటా, మీ కెమెరాలు తీసుకొని నడవండి. ఇక మనం ఎప్పుడు ఇక ఒక లైన్ కడతా, అది ఆనందాన్ని ఇస్తుంది. కాకపోతే మనము ఒక వ్యక్తి తాను ఒక భౌతిక శక్తిగా మారాలి. ఏది కానీ, ఒక పాట కానీ, ఒక సాహిత్యము, అది ఒక భౌతిక శక్తిగా మారాలి. ఆ భౌతిక శక్తిగా మారినప్పుడు సామాజిక ప్రయోజనం ఉంటుంది. అంటే కళ, ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి, క్వశ్చనింగ్ ఉండాలి. ఉదాహరణకి నేను మొన్న మన ఇండియా టుడే మిత్రులు వచ్చినప్పుడు మీలానే మీరు ఏదైనా చూడైనా పాడతారట కదా అన్నాడు. ఇది మన స్మార్ట్ ఫోన్ను విన్నారు. స్మార్ట్ ఫోన్ అనే దాని మీద నాకు గొప్ప అభిమానం ఉంది. ఎందుకంటే ఇది ప్రపంచం మన చేతిలోకి వచ్చింది. వరల్డ్ యూ కెన్ దాన్ని ఉపయోగించి. అందుగురించే మొగడు పెన్లా ఏమనుకుంటున్నారు, ఆమెకు స్మార్ట్ ఫోన్ అంటే తెలియదు. నేనెంత స్మార్ట్గా ఉన్నాను మామ, నాకు స్మార్ట్ ఫోను కొని మామ, సెల్ఫీ తీసుకొని ఫ్రేము కట్టుకొని అద్దంలో నిన్ను చూసి ముద్దు పెట్టుకుంటాను అనగానే వాడంటుండు మొగడు, తప్పక కొనిస్తేనే పిల్ల, నాకు అప్పు శానైనాదే పిల్ల, అప్పటిదాకా నీకు కోడి పెట్టగొనిస్తా, గుడ్డుకు గుడ్డ అవుతుంది, పిల్లకు పిల్ల అవుతుంది, ముళ్ళకు ముళ్ళ అవుతుంది, అప్పుదేరంగానే తప్పక కొనిస్తా అంటు. అంటే ఈ 20,000 ఎందుకే నీకు? కాబట్టి ముందు కోడి అంటే ఇట్లా ప్రజలకు ఈ విధమైనటువంటి వాళ్ళ యొక్క కాన్సెప్ట్ను తీసుకెళ్తా. అంటే దానిని ఒకవైపు స్మార్ట్ ఫోన్, లక్షలాది కోట్లాదుల శ్రమజీవుల స్మార్ట్ ఫోన్, ప్రపంచం నీ చేతులు ఉంది అని చెప్తాడు. కానీ అది మిస్యూజ్ చేసుకుంటే మిస్ అయిపోతుంది, మంచి యూజ్ చేసుకుంటే మంచి అవుతుంది చెప్తాను. సో ఇది రాసినప్పుడు, పాట పాడి ప్రజల్లో వాడినప్పుడు, వాళ్ళ ఆనందాన్ని చూసినప్పుడు, ఓహో నేను రాసిన పాట దాని అర్థమైంది, వాళ్ళు ఆనందించరు, ఆలోచిస్తున్నారు అనేది మనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నిజంగా ఒక పాట వల్ల మనుషుల్లో ఇంత చైతన్యం వస్తుందా అంటే, అసలు అన్నీ వదిలేసి ఉద్యమాల బాట కూడా పడతారా అన్నదానికి నిజంగా మిమ్మల్ని అంత గొప్ప మనిషిగా మిమ్మల్ని మీరు ఎప్పుడన్నా అనుకుంటారా? అంటే నేనే నా పాటలు ఇలా వినేనా ఇంతమంది ఇలా ఉద్యమాల బాట పడుతున్నారు అని ఎప్పుడన్నా అనుకున్నారా? శబ్దం ఉత్పత్తి శబ్దమై, జానపదమై, అభ్యుద పదమై, జ్ఞానపదమై, విప్లవ పదమై, మళ్ళీ శబ్దమైంది. ఆనాం సగనానా ఆనాం. ఈ శబ్ద తరంగాలు మనిషిని కదిలిస్తాయి.
మానవుని యొక్క మొట్టమొదట బిగినింగ్లో స్టార్ట్ అయినప్పుడు శబ్దమే, అంటే రిథమెటిక్, దానే ధ్వని అంటారు. సో ఈ శబ్దాన్ని ముందు పట్టుకున్నది చెవు. తర్వాత దృశ్యం, ఆనా సగనానా ఆనా, దృశ్యం. స్పర్శ, ఈ కళ్ళు, చెవులు, ఈ జ్ఞానేంద్రియాల్ని పట్టుకునేటటువంటి ఏదైతే శబ్దం ఉందో, ఆ శబ్దంతో కూడుకున్నటువంటి సాహిత్యం ఏదైతే వచ్చిందో అది గుండెని పట్టుకుంటుంది. చెరువు కింద చెరుకు తోట జాలి మొగులాలి, చెరుకు గల్వనే బోతో జాలి మొగులాలి, నీళ్ళు గట్టనీకి వచ్చో జాలి మొగులాలి, నిలువెల్ల నన్ను చూసిపోవో జాలి మొగులాలి. ఎంత బాగా చెప్పింది చూడు ప్రేమ. ఒరే మనోళ్ళు అయినట్టు పలాని టాకీస్ కాడికి రా, పలాని సినిమా టాకీస్ కాడికి రా అని చెప్పరు. ఆమె ఏమంటుంది, చెరువు కింద చెరుకు తోటో జాలి మొగులాలి, చెరుకు గల్వనే బోతో జాలి మొగులాలి, నీళ్ళు గట్టనీకి వచ్చో జాలి మొగులాలి, నిలువెల్ల నన్ను చూసిపోవో జాలి మొగులాలి. అంటే ఇది ఎవరు రాసినరు ఆ ప్రేమ గురించి ఆ పాట? అంటే నువ్వు శ్రమలో భాగమవుతూ నన్ను ప్రేమించు అంటది. నేను చెరువు కలుస్తుంటాను, నువ్వు నీళ్లు కట్టమని అంటది. తో అట్లా మానవ చరిత్రలో శబ్దంగా వచ్చినటువంటిది ఏదైనా కానీ నీకు అది రాను రాను హసతో మా సద్గమయ, అది మనకు దాంట్లో ఉన్నది అర్థం కాదు కొందరికి, కానీ ఆ శబ్దం నీ గుండెను పట్టుకుంటుంది. ఓ అని శబ్దంలో ఉన్న గొప్పం. అల్లా లేకుంటే చర్చ్. ఎప్పుడైతే భావం భౌతిక శక్తిగా మారుతుంది, ఆ భౌతిక శక్తిగా మారినప్పుడు సూర్యకిరణాలను పట్టుకొని ఒక లైన్ ఇచ్చినట్టు, సూర్యకిరణాలను పట్టుకొని ఒక లైన్ ఇచ్చినట్టు శబ్దం ఒక లైన్ ఇస్తుంది. మీకెప్పుడు అర్థమైందండి పాటకి ఇంత గొప్పతనం ఉంటుంది అని చెప్పి? పాట చిన్నప్పటి నుండి నేను పాడేవాడినే, మా అమ్మతోటి నేను నేర్చుకున్నాను. నల్లని 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 రేగళ్ళు నువ్వులు జల్లి, నున్నటి బండ మీద నువ్వులెండబోసి, ఎండిన నువ్వులు గానుగుల ఎత్తి, గానుకు 2 ఏనుగుల గట్టి, ఎక్కి ఎక్కి కొడితే ఎల్లనమ్మ నూనె, కమ్మని నూనె కల్తీలేని నూనె. బ్యూటిఫుల్ ఓ మదర్ వాడే. గద్దర్ గారు మాటల కంటే కూడా పాటలతోనే ఎక్కువగా సమాధానం చెప్తారు. అయితే అంటే ఇప్పుడు మాటలతోటి నన్ను మాట మాట్లాడి కూడా పోతే పాటనే వస్తుంది. ఇప్పుడు అదే అంటున్నా. అంటే ఒక ప్రజలు కూడా ఇప్పుడు ఇంట్లో ఒక పసిపాప 4 మాటలే నేర్చుకుంటుంది. అంటే పాలియాలి, అంటే పండుకోవాలి, అంటే దొడ్డికి వచ్చింది, అంటే మాటలు లేదు, ఒక శబ్దం ద్వారా కమ్యూనికేట్. ఇప్పుడు మీరు కమ్యూనికేట్ చేస్తాం. ఇప్పుడు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత ప్రపంచంలో పెద్ద విప్లవం వచ్చింది. అందుంచే ప్రజల మాటనే పాట ఉంటుంది. ఏం బిడ్డ మంచిగా చదువుకోరా, చెప్తే విను బిడ్డ, రాగం ఏముంటుంది. ఏడుపు కూడా, ఓ నా కొడుకో ఓ బిడ్డ నువ్వు ఎంత ముద్దుగుంటివి నాయనా నా బిడ్డ. ద పీపుల్ ఎందుకుంటూ రిథమెటిక్గా ఉంటుందంటే పని ఎప్పుడూ రిథమెటిక్గానే ఉంటుంది. ఏ శ్రమనైనా కానీ శ్రమతో కూడుకున్నది రిథమెటిక్గానే ఉంటుంది, సౌండ్ తోటే ఉంటుంది. మోటాకాడాను ఉంటావారో మోటా కాడికి నేనే పోస్తో, ఓరన్నా పిల్లగా నీవు లేవు నీ ఎడ్లు లేవురో. అంత స్లోగా పని ఉంటుంది, అంత స్లోగానే పాట పాడింది. మోటకాడను ఉంటావా అని అట్లా పాడతలేదు. సో ఉత్పత్తిలో పని మొదలైనప్పుడు ఆ పనిలో నుండి మనకు ఒక రిలాక్సేషన్ రావడానికి ఆ ఉత్పత్తిని పాటలోకి మాట్లాడుకున్నప్పుడు రాస్తారు. ఎందుకొచ్చే ఆవులారా ఎర్రావు పులారో శ్రీరామ రామచంద్రుడా, మీరందరూ వస్తుండ్రు మాయమ్మ ఏదో అని అడుగుతారు. అది చెప్తుంటుంది. మీ అమ్మ పులిరాజు బాసలాడుతుండ్రో,
పులిరాజు కుమాయమ్మకు సోపత ఎట్లా కలుసో, ఎంత బ్యూటిఫుల్. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రజలకు, ఒక గద్దర్ను ఐసోలేట్ చేసి గద్దరే ఉన్నాడు అనేది కాకుండా ఇది ఒక కొనసాగింపు అని చెప్తా. ఆ మహత్తరమైన విశాలమైన ప్రపంచంలో అసలు మనం గడ్డిపోచ కూడా పనికిరాం. అనేక మంది వచ్చారు, అనేక మంది కవులు, భక్తి కవులు, ఈ కవులు. కాకపోతే ది పర్ఫార్మింగ్ థియేటర్ అని చెప్తున్నా. పర్ఫార్మింగ్ థియేటర్ అంటోడు ప్రజలకు డైరెక్ట్గా పోయి పాట పాడి చెప్పేటోడు చాలా పవర్ఫుల్గా ఉంటాడు. అందుగురించే పాట అది చాలా పవర్ఫుల్గా వెళ్ళిపోతాడు. చిన్నగా ఉంటుంది, ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది. అవును అవును. గద్దర్ గారి డ్రెస్సింగ్ ఇలా డిఫరెంట్గా ఉండడానికి ఏంటి రీజన్? ఇవాళ నిన్న మొన్న నేను మీకు కూడా ఆయనకు అదే చెప్దాం. నిన్న మొన్న సూట్ వేసుకొని ఉన్నా, సూట్ వేసుకొని భారత రాజ్యాంగాన్ని పట్టుకున్నా. మార్పు చాలా కాదు కదా. నల్లని రేగళ్ళలో నాటిన నల్లని పత్తి గింజ భూతల్లి కడుపు కింద చల్లగా నిద్రపోయిందట. అమ్మ నేను లేస్తా అన్నదట. వద్దు బిడ్డ, ఆవులు ఎడ్లు కొరక తింటాయి అన్నదట. అమ్మ అభివృద్ధిని ఎవరు ఆపలేరని ఆ నల్లని మొక్క తెల్లని మొక్క బయటకు వచ్చిందట. బయటకు వచ్చి సూర్యుని తలగకుంటే ఇలా ఊగిందట. అది గాలి నుండి తీసుకుంది. తెల్లని మొక్క కొన్ని ఆకులు వేసుకొని ఆకుపచ్చగా అయిందట. ఆకుపచ్చది మెల్లగా ఒక మొగ్గ అయిందట. మొగ్గది నల్లని పండు అయిందట. నల్లని పండు బల్లు మన తెలిసి ఒక ఇత్తు 10 ఇత్తులై తెల్లని పత్తి అయిందట. సో దట్ ఇస్ వాట్. సో ది లా ఆఫ్ ఏదైతే ఉత్పత్తి ఉందో అది గురించి డ్రెస్ కూడా మొట్టమొదట చిన్నప్పుడు అది వేసుకునేది, పాటలు పాడేటప్పుడు ఇంకోటి, బుర్రకత్తప్పుడు ఇంకో డ్రెస్సు, తర్వాత ఇప్పుడు నిన్నగాక మొన్నటిదాకా గోసి గొంగడి గజ్జలు, నిన్నటిదాకా సూట్ వేసుకున్నా. అంబేద్కర్ రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని పెట్టుకొని ఇప్పటిదాకా సూట్లో ఉంటే తిరుగుతున్నా. ఇవాళ బయట ఒక మిత్రుడి దగ్గర పోయేది ఉండే, దిస్ ఈజ్ మై వార్ డ్రెస్. ఎస్, ఎప్పుడైతే ఈ స్టిక్ పట్టుకుంటానో, ఈ స్టిక్ ఈ రెడ్ అండ్ బ్లూ కట్టుకుంటానో, ఎప్పుడైతే ఇట్లా డ్రెస్ వేసుకుంటానో అన్యాయం మీద తిరుగుబాడడానికి వెళ్తా. అందరు అనుకుంటారు, అరే అన్న సివిల్ డ్రెస్లో వచ్చిండా అని అంటారు. అంటే నాది ఆ ఒరిజినల్ ఇంకా పూర్తిగా ఇప్పేసిన అనుకో, అప్పుడిగా పూర్తిగా నాగాలోటి మానులల్ల అట్లా వెళ్ళిపోతేగా నాగాడి నాగుడల్ల ఓహో వందనాలు వందనాలు మా బిడ్డలార వందనాలు ఓహో వీరులార వందనాలు మేము జామ చెట్టులవుతాం మీరు రామాసులు కలవుతారా మేము నా పొలములై వస్తమూరా మీరు మొలకలై మలుసుతారా మేము దేవుని గుడైతాము మీరు గంటాలై మోగుతావా అనగనవా మారదా మార వందనాలు వందనాలు నా బిడ్డలార వందనాలు ఓ అమరులార వందనాలు అలా వాడతాం. అంటే నాతో పనిచేసిన వాళ్ళు చాలామంది అమరులైపోయారు, వాళ్ళు లీనమైపోతారు. మేము అన్నీ పాడతాం. మేము ఇంట్లో ఇల్లు అవుతాం, మేము కూర అవుతాం, మీరు వస్తారా, మేము కాకూల ఏం వస్తారా, మీరు పావురాల జంటలై మీరు పాట పాడిపోతారా. తో ఎప్పుడు అమరవీరుల గురించి, ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళేటప్పుడు లేదా ఒక అన్యాయాన్ని తిరుగుబాటు చేసేటప్పుడు నేను నా డ్రెస్ మార్చేసేసుకుంటాను. మీరు తెలంగాణ ఉద్యమంలో ఎంత చురుగ్గా పాల్గొన్నారన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అది ప్రత్యేకించి నేను ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు. కానీ దీనికి బీజం ఎక్కడ పడిందండి? ఆ పరిస్థితులు ఏంటి? ఇప్పుడు ఏ ఉద్యమం అయినా సమాజం ఇట్లున్నది. కొందరు సమాజం ఇట్లనే ఉండొద్దు, కొంచెం ఇట్లా కావాలంటారు. అక్కడ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. సింపుల్గా చెప్తున్నా, చాలా సింపుల్గా. ఇంట్లో కూడా అంతే. ఉద్యమం అంటే ఏంది, రెవల్యూషన్ అంటే ఏంది, ఒక మార్పు కోరుకోవడం. నువ్వు ఆడపిల్ల ఉన్నావు, ఇప్పుడున్న పరిస్థితులలో నా ఇంట్లో నేను ఇట్లనే ఉండాలనుకుంటావు, పక్కకి ఇమీడియట్గా నేను ప్రశ్నించేటోడు ఉంటావు. నువ్వు గద్దరని అడిగేటప్పుడు ఇట్లా ఉండేమో పర్వాలేదమ్మా, నువ్వు ఇంట్లో కూడా వచ్చి ఇట్లా ఎదుకుంటావు అంటాడు. అక్కడ అది అడ్గా ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతుంది. అది ఏం తప్పేం చేసినా నువ్వు అడుగుతావు, వాట్ ఈస్ ది రాంగ్ ఐ హావ్ డన్.
లేదు తల్లి నువ్వు పెళ్ళి కాలేదు ఏం కాలేదు ఇంటికి వచ్చిన ఇట్లా ఉండమని ఇక అవి అంటే ఉద్యమం అంటే మార్పు. ప్రకృతి, మానవ సమాజం, మానవ ఆలోచన అంటే బతికే ఒక పోరాటం, ఓటమి గెలుపుల పయనం, ఏటికి ఎదురీదడము, ప్రకృతి నేర్పిన రహస్యం రహస్యం. ఇది సూత్రం. ప్రకృతిలో ఏది కానీ రివోల్ట్ అవుతుంది అనమాట, తిరుగుబాటు. అంటే మార్పు కోసమే ఉద్యమాలు మొదలయ్యాయి అంటారా, లేకపోతే అణచివేత ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఉద్యమాలు మొదలవుతాయి కదా? అంటే ఇప్పుడు ఉత్పత్తి స్టార్ట్ అయినాక దోపిడీ, అణచివేత, అధికారం, అధికారం, అణచివేత, దోపిడీ. అసలు ఈ ప్రజలకు ఈ దోపిడీ అంటే ఏందో ముందు అర్థం కావాలి కదా. ఒక వస్తువుని చాలా సింపుల్గా చెప్తాడు మార్క్స్. ఈ వస్తువు తయారైతందుకు ఎంత శ్రమ పెట్టినాం. ఇప్పుడు జరుగుతున్నది ఎంఎస్పి రేటు కావాలనేది గదే పంచాది. దానికి మాకు రేటు కట్టమని అంటున్నాడు వాడు. రైతు ఏమంటాడు, నీ దానికి మాత్రం యూరియాకు నువ్వు రేటు పెడతావు, మరి నా సంచికి నేను ఎందుకు పెట్టొద్దు? ఇట్ ఈస్ ద ఫైట్. అంటే ప్రభుత్వంతో ఏమంటుడు, మినిమం పెట్టు, మినిమం సేల్స్ ప్రైస్ పెట్టు మాకు. నేనంటున్నా మ్యాక్సిమం పెట్టి రాదానికి రైతుకి ఏం పోయింది. సో ఒక వస్తు ఇది 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 నేచర్లో ఉన్న కాగితాలు. ఈ కాగితాలు తీసేచ్చే వరకు ఫ్యాక్టరీకి వచ్చింది, కొంత శ్రమ అయింది. ఇది నా దగ్గరికి వచ్చింది, కొంత శ్రమ అయింది. నేను ఈయనకు అమ్మిన, ఆయన కొన్నాడు. లాభం ఎట్లొచ్చింది అని అంటే అమ్మిన ధర మైనస్ కొన ధర ఈజ్ ఈక్వల్ టు లాభం అని చెప్తున్నాను. నేను 10 రూపాయలకు తయారైంది, 15కి అమ్మిన, 5 రూపాయలు వచ్చింది లాభం. ఈ లాభం ఎట్లొచ్చిందంటే మొన్నటి వరకు ఇప్పటి వరకు కూడా వాడిచ్చిండు అనుకుంటాడు. నువ్వేమంటున్నావు, ఆయన ఎందుకు ఇస్తాడు, దీంట్లో 15 ఉన్నది వాల్యూ కాబట్టి ఇచ్చిండు అంటాడు. మరి ఈ 5 రూపాయలు ఎక్కడున్నాయి? ఈ 5 రూపాయలు దుక్కుని దుండిన రైతు చేతులకు బేడీలెందుకురో ఓరన్న, మొక్కలు నాటిన కూలీలనెందుకు జైల్లో పెట్టిండ్రో ఓరన్న, ఈ చెమట కంపుతో సెంటు వాసన ఎట్లా వచ్చిందో ఓరన్న అది అడుగుతాడు. అది ఎట్లొచ్చింది లాభం? లాభం అనేది ఎట్లొచ్చింది అంటారంటే 10 మంది నుండి వానికి తెలియకుండా తీసుకున్నటువంటిది లాభం. అయితే ఇట్లా కోట్లాది రూపాయలు తీసుకొని ఇచ్చినప్పుడు అది దోపిడీ. ఈ దోపిడీకి ఒక మిషన్ తయారు చేసుకున్నవాడు. ఉత్పత్తి సాధనాలని నా దగ్గరనే ఉంటాయి, నా దగ్గర 4 పనులను పెట్టుకుంటా. నేను కొంత పేమెంట్ ఇస్తే ఇప్పుడు నీకు మనకి ఇచ్చినట్టు దాని పేమెంట్ లోపల కొంత లాభం చూసుకుంటా. సో ఈ ఫ్రిక్షన్ స్టార్ట్ అయింది ఐవ్స్ అండ్ ఐవ్ నాట్స్ మధ్య. ఈ కొట్లాట అప్పుడు ఏమైంది, రివర్స్లో పైకి కిందికి ముందుకొచ్చింది. అవును కాదవుతుంది, కాదు అవునవుతుంది, అవునులో కాదు ఉంటుంది, కాదులో అవును ఉంటుంది, ఇదికి అది మొదలు, అదికి ఇది మొదలు, ఇది లేనిది అది లేదు, అది లేదు, ఇట్లా ఫ్రిక్షన్ స్టార్ట్ అయింది. ఇట్లా ఫ్రిక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనిషి తిరుగుబాటు చేస్తాడు. నేను పొద్దున్న నుంచి పని చేసిన, నేను ఇవాళ ఇప్పుడు నీ దగ్గర 10 నుంచి పని చేసిన నా లేబరు, నాకు 10 రూపాయలు రావాలని మనసులో ఉంది, నువ్వు 8 ఇచ్చినావు, అది మసులుతుంది లోపట. టైం కోసం వచ్చినప్పుడు దాని విప్లవ పరిస్థితి అది నేను రివోల్ట్ అవుతాను. సో అట్లా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కూడా దీనికి బీజాలు ఎక్కడున్నాయి? ప్రత్యేక తెలంగాణ అనేది రాజుల కింద రాజులు పరిపాలించేది. అందుగురించే భలే 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 ఆ పాట ఉంది కదా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా భలే 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 హ అంటే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా. ఎవడు కాలంతో నడుస్తాడో వాడే గెలుస్తాడు, ఎవడైతే నడకలో ఉంటాడో వాని తొవ్వ ఉడుస్తుంది, ఎవడైతే ఊరిక కూర్చుండి చింత చేస్తాడో వాడు ఏట్లకి పోడు, స్వర్గానికి పోడు, నరకానికి పోడు. అందుకొచ్చే రాచరికం కత్తి మీద నెత్తుర్ల గాయమా, దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా, వలసవాద తూటలకు ఆరిపోయిన దీపమా, మా పాలన మాకేనని మండుతున్న గోలమా, అమరవీరుల స్వప్నమా. ఆ రాచరికం తర్వాత ఫ్యూడలిజం తర్వాత ఈ వాడు దోచుకోవడం అనేది వీళ్ళకి వచ్చింది పంచాయత్. మార్కెట్ కొట్లాటని అది కూడా ఇప్పుడు కూడా ఇయ్యాల కూడా నీకు కేంద్రానికి రాష్ట్రానికి ఉన్నది మార్కెట్ కరెక్ట్నే. నయా ఫ్యూడలిజం వచ్చినటువంటి ఇక్కడ తెలంగాణలో
నీళ్ళు వచ్చినాయమ్మా, నీళ్ళు పేదోనికి అంతే ఉన్నది భూమి, ఉన్నోళ్ళకి 20 ఎకరాలు ఉంది. కావేరి నీళ్ళు 20 ఎకరానికి పోయినాయి, వాడు సన్న బియ్యం పండించుండు, వీడు దొడ్డు బియ్యం పండించుండు. ఈ సన్న బియ్యం పండినాక పైసలు వస్తాయి కదా, మార్కెట్లో పెట్టాలి. హైదరాబాద్లో మార్కెట్లో అంటాడు, కేంద్రం వాడు ఎందుకు ఒప్పుకుంటాడు? నువ్వు ఆడనే ఉండవు ఈ ఫ్యూడలు, ఈ మార్కెట్లోకి వస్తే ఎట్లా నాకు. సో ఇట్లా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కూడా సహజమైనటువంటి ఒక అనీక్వల్ నుంచి, సహజమైనటువంటి రాచరికం నుంచి, సప్రెస్ నుండి వచ్చింది. దాన్ని ఎంతవరకు సపరేట్ చేసినాక మీలాంటి మనలాంటి ఉద్యమకారులం అందరం పోయినాం. మరి ఇప్పుడేంది తెలంగాణ? ఇప్పుడు అట్లనే అవుతుంది. నేను మొట్టమొదట రాజులు పోయినాక దొరల చేతుల్లోకి వస్తుంది, మా దొరలకి వచ్చేది. ఎస్, దట్ ఈస్ ద ప్రాసెస్. మనకు కాని యుద్ధంలో మనం డిఫెన్స్లో ఉండాలి. దట్ ఈజ్ వార్ లైఫ్. మనకు కాని యుద్ధంలో మనం ఎఫెన్స్లు ఉండొద్దు, మనం డిఫెన్స్లో ఉండాలి. నేను మొదటి నుండి చెప్పిన. సరే అండి, ఇక్కడ ఇది నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు కూడా మళ్ళీ దొరల పాలనలోకి వచ్చింది అన్నారు కదా, మరి దొరల పాలన ఎలా ఉంది ఇప్పుడు మీకు? ఇక్కడ నేనన్నది దొర అనే పదం వాడకుండా నయా వలసవాదం వచ్చింది, నయా ఫ్యూడలిజం. నయా ఫ్యూడలిజం ఎట్లుందంటే, ఇప్పుడు ఉన్న దొరనే అని కాదు, ఆ నయా ఫ్యూడలిజం ఎట్లుండదంటే, మొట్టమొదట గడి ఉండేది. అక్కడ మేము బాంచలం ఇట్లుంటుంది తల ఉంచుకొని, కనీసం దొర వస్తే చూస్తుంటాం. కానీ గడి పోయి ఫామ్ హౌస్ వచ్చిన తర్వాత తిరుగులో పోలీసు వాళ్ళు ఉన్నారు, ఫెన్సింగ్ ఉన్నది, నన్నే పోనిస్తలేడు వాడు. దట్ ఈస్ ది చేంజ్. అంటే ఇప్పుడు ఆయననే కాదు, ఎవరు వచ్చినా నయా ఫ్యూడలిజంలోకి వచ్చింది. నయా ఫ్యూడలిజం నుంచి ఇప్పుడు ఇట్లా ఉద్యమాలు వచ్చేస్తే అప్పుడు నీకు చేంజెస్ వస్తాయి. ఏ విధంగానైతే మార్క్స్ చెప్తాడు, పెట్టుబడిదారి వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ మీద అభివృద్ధి అంటాడు. ఎట్లా అంటే భూస్వామి జీతగాని రే ఏడికి పోతీరా రాకపోతీరా అంటాడు. పెట్టుబడిదారి ఏమండి గద్దర్ గారు మీరు కొంచెం టైంకు రండి అంటాడు. అది తేడా. అర్థమైంది. అయితే అప్పటి దొరల పాలనకి ఇప్పుడు ఉన్న పాలనకి ఏమాత్రం తేడా లేదంటారా గద్దర్ గారి దృష్టిలో? అంటే తేడా లేదని కాదు, ఒక పూర్తిగా గడి పాలన వచ్చింది. ఒక ఫామ్ హౌస్ పాలనకు వచ్చే వరకు చేంజెస్ వచ్చినాయి, ఆ మార్పును ఒప్పుకోవాలి. ఈ ఫామ్ హౌస్ చేంజ్ నుండి మనము పెట్టుబడిదారి వ్యవస్థకు వచ్చి అభివృద్ధి రావాలని అనుకొని కోరుకోవాలి. ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం కూడా ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కేంద్రం రాష్ట్రం కొట్లాట కూడా అదే. కేంద్రంలో ఉన్న పాలన మా రిలయన్స్ అంబానీనో పెద్ద ఆయన ఉండు కదా దాని వాళ్ళకి రావాలంటాడు. మా దొరగాడేమో ఆయన ఎందుకు వీడ వ్యాపారం పెట్టాలి, నేను పెట్టాలనుకుంటాడు. నయా ఫ్యూడలిజం. దిస్ ఈజ్ ఆల్సో ఫైట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు మేము కవులము కళాకారులం ఇదంతా చదివి వాళ్ళకి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. చక్కనైన బొమ్మ మా ఇంటిలో ఉన్నదమ్మ, దాని పేరమ్మ చీపురు గట్టనమ్ము, వయసులో నగాది ఇల్లంతా ఆడుతాది, ముసలితనములోన బాత్రూము గడుగుతాది, సచ్చే ముందు భోగిమంట ఈ వెలుగునిస్తదమ్ము. బ్యూటిఫుల్. అటు ఏదో పుష్పక విమానం గురించి మీకు కూడా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎంతమంది ఎక్కినా ఇంకొకళ్ళకి ఖచ్చితంగా చోటు ఉంటుందంట అందులో. మీ నుంచి వచ్చే పాటలు కూడా నాకు అలానే అనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎన్ని పాటలు మీరు ఇప్పటికీ రాసుంటారు, పాడుంటారు, అయినా సరే అసలు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కూడా ఏ సందర్భం వచ్చినా దానికి తగ్గట్టు పాటలు అలా నోట్లోంచి అలా మీకు చాలా అలవోకగా వస్తూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను ఏమనుకుంటాను బా, ఇప్పుడు మనకు సమాజంలో నేను మొదటి వాణి కాదు చివరి వాణి కాదు, మీ ద్వారా చెప్పదలుచుకో. ఇట్లా ఉండదు. చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. కొందరికి ఇట్లా పేరు వచ్చి అదొచ్చి స్టేజ్ మీదకి రావచ్చు, తెర మీదకి రావచ్చు. అజ్ఞాతవాసంలో 6 లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. నేనేందంటానంటే ఈ పాటలు పాడి పాడి ప్రతి వాడిని ప్రశ్నించి గిరగిర గిరగిర తిరుగుతుంది నెత్తి మీద ఫ్యాను, ఇది ఎట్లొస్తుంది నాకెంతకి 24 గంటలు ఈ ఫ్యాన్లో చెప్తా. ఇరిగిన రెక్కలనంతా పంకలుగా పెట్టుకుంది, కారిన నెత్తురునంతా పెయింటింగ్గా రాసుకుంది, చిందిన నరాలన్నీ వైరింగు చుట్టుకుంది, ఎండిన గడ్డనేమో ఎదలో గడ్డగా చేసే, గుడిసెలు ఎదిరిగే రోజు కొరకు నడుచుకుంటా పోతానంది. దట్ ఈస్ మై కాన్సెప్ట్. ప్రజలు నన్ను లైక్ చేసేది అక్కడనే. అంటే ఫ్యాను నీకు ఉండడం నాకు జలసి లేదు, నేను తయారు చేసిన, కానీ నా గుడిసెలు కూడా ఒకటి ఉండాలని కోరుకుంటా. సో ఈ కాన్సెప్టే నన్ను ఇట్లా తయారు చేసింది. మల్లె తీగకు పందిరి బోలి, మస్క చీకటిలో వెన్నెల బోలి,
నీ పాదం మీద పుట్టుమచ్చనై సెల్లెమ్మా తోబుట్టురు నందిచుకుంటేనే మాయమ్మ నవ్వే చోట నవ్వొద్దంటారు ఏడ్చే చోట ఏడవద్దంటారు అటువంటినే అన్ననుగాను సెల్లెమ్మా నువ్వు అడవిలోనే వెలయి ఆడుకోవే మాయమ్మ ఉన్నదానిలో పువ్వో పత్రి కూడబెట్టి నీకు కానుకగిస్తా నా కన్నీళ్ళతో కాలు గడుగుతా సెల్లెమ్మా ఎవరట్లా అంటే ఆ ఎఫెక్షన్ ఉమెన్ మీద లేకపోతే ఎవరు అనలేరు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవన్నీ ప్రజల పదాలే. కన్నీళ్లు రావా నీ కాలు ఏమైనా అవన్నిటిని మనము శిల్పి లెక్క కలిపాం. కలపడమే కాదు, అక్కడ నేను రివోల్ట్ చూపిస్తా. నువ్వు ఈ సృష్టి నువ్వు లేకపోతే సృష్టి లేదు అని చెప్తాడు అంబేద్కర్. ఈవెన్ భగవద్గీత అదే చెప్తుంది, మొత్తం మన ఖురాను అన్నీ. అందుగురించే రామకృష్ణ లాంటి వాడు మొట్టమొదట ఆయన పొద్దుగాల లేచి ఆయనకు జీవిత భాగస్వామికి దండం పెడతాడు. ఆ శిష్యుడు అడిగిరట, ఈవేరా దేవత ఇట్లా పెట్టుకొని అట పోయి ఎడెత్తుకుతూ. అందుగురించి ఇక్కడ ఈ కాన్సెప్ట్ నన్ను రాయిస్తుంది. ఇక్కడ ఆర్ నారాయణమూర్తి గారికి మీకు ఎలాంటి భావాలు బాగా దగ్గరగా కలుస్తాయి మీకు? చూడమా, ఇప్పుడు మనోడు ఉన్నాడు, కొందరికి ఎక్కడో ఒక భావాల కనెక్షన్ ఉంటుంది. భావాలలో ఈ సమాజంలో రకరకాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నా మనవడు ఉన్నాడు మీద స్మార్ట్ ఫోన్ వాడు, వాని భావాలకు నాకు కలుస్తలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ భావాలు కలుపుతారు, హలో అవార్యూ అని. సో నారాయణమూర్తి కూడా చిన్నప్పటి నుండి ఒక విద్యార్థి రంగం నుంచి ఒక ఎర్రజెండా అంటే ఒక పేదవాళ్ళ కోసం ఉండాలని కాన్సెప్ట్ నుండి వచ్చినవాడు. అట్లా వచ్చినవాడు వెతుకున్న క్రమం లోపల విద్యార్థి దశలో ఉన్నది. సరే, ఈ ఆలోచన విధానం ఉన్న వాళ్ళం మనం కలుసుకుంటాం. అందుగురించే బావ బామ్మర్దులది మీకు ఒక జోక్ చెప్తా. వాడిని జీతం పడగానే ఈడు బామ్మర్ది వెయిట్ చేస్తుంటాడు. బావకు జీతం పడగానే, బావా జీతం పడ్డదా అని. పడలేదురా. బావా పడ్డదిరా పలాన్ దగ్గరికి రా అంటాడు. అర్థమైంది కదా, పలాన్ దగ్గరికి. బావా మరుదులు అంటే వీడు ఇంటి దాకా పోతే చెల్లేమంటదో తాగినం గీనం అని. వీడి జీతం పడ్డదా లేదా, శాలరీ వచ్చిందా శాలరీ అరే వచ్చిందిరా, అది ఉంది కదా అక్కడికి రా, ఇది అండర్స్టాండింగ్ అన్నట్టు. ఆ భావాలు కలిసినాయి కదా. ఆ భావాలు లేకపోతే మీది ఆర్ నారాయణమూర్తి గారిది భావమర్దుల సంబంధం అంటారు. అంటే భావాల ప్రకారం, భావజాలాల ప్రకారం. భావజాలంలో ఆయనది నారాయణమూర్తి నాది అన్నదమ్ములు లాంటిది. మా బావది ఉంది కదా, ఎవరు వంగపండు, ఆయన మా బావ. ఆయన రాస్తూ మడిలో బిడ్డలన్నీ మన నెత్తురు గడ్డలు, అండిన పంటలన్నీ మన చెమట సుకలు, మద్యంలో ఈడవడు భూసామట బుగతోడట, ఆ డబ్బొచ్చిన జబ్బలిరిసి దుబ్బకోసి దుల్లగొట్టు అట్లా అంటాడు. యంత్రమెట్లా నడుస్తూ ఉందంటే కూడు లేనిరా నా కూలల్లల్లా అలకండ బలంతో అలుకొండలెక్కిరా, అరే పట్రా నాయన అరే పట్రా గంటూ అరు పండ్లు గొరుకుతూ వాళ్ళ ఊపిరంతరా ఆ బూదిరా గుయ్యి గయ్యి తిరిగే బస్సు చేశారు. అక్కడ కలిసిపోతుంది కనెక్షన్. వేమన, పోతన, అనమాచార్యుడు, ఈవెన్ మహాకవులు వాళ్ళు, ఇప్పుడు వచ్చినటువంటి అందశ్రీ, మావాడు ఈడు మన గోరే టెంకన్. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగున్నదో గల్లీ చిన్నది, ఊరు మనదిరా ఈ వాడ మనదిరా. గూడెంజన్న, జయరాజు, వానమ్మ వానమ్మ వానమ్మ. ఇక నీకు తీసుకుంటే కొన్ని వందల వేలాది మంది వచ్చారు. ఇప్పుడు నేను అందుకే అందశ్రీ ముంగట ఏమన్నా మాయమైపోయినడమ్మా మనిషి అన్నవాడు, మాయమైపోలే మరి మాయం చేసిరు మనిషి మాయ. అట్లా ఒక ఈ సమాజం మారాలి. లేదు ఇంట్లో ఒక పెద్దన్న నా చెల్లె పెళ్లి చేసినాక నేను చేసుకోవాలి, అక్కడ ఉన్నదమ్మా, అక్కడ హ్యూమానిటీ, అక్కడ తన సాక్రిఫైసింగ్. ఎప్పుడైతే త్యాగం చేయడానికి సిద్ధమైనరో ఇంటికాడ కానీ స్నేహితుల మధ్య ఈ త్యాగాల మధ్య ఒక భావన కలుస్తుంది. ఎస్, సాక్రిఫైసింగ్. అంటకీడుకుడు ఈవెన్ భగవద్గీతలు కూడా
కర్మే ఫలం అంటాడు. నువ్వు ఫలం ఆలించకురా, కర్మ చేసి పడి. అయితే ఫలాన్ని వాడైతే త్యాగం చేస్తాడో వాడు గొప్పోడు అంటాడు కృష్ణుడు. అన్నిట్లలో కర్మ చేసినాక ఫలం వచ్చింది అనుకో, ఓ చెట్టు పెట్టినా అనుకో, చెట్టు ఫలాలు కాసింది, ఆ ఫలాలు 10 మంది పనికి వచ్చినప్పుడు వాడు ఆనందపడతాడు అట రైతు. అబ్బా కానీ ఇందాక మీరు తెలుసన్నారో తెలియకన్నారో అంటే ఖచ్చితంగా మీ అనుబంధం గురించే తెలిసే చెప్పుంటారు. అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే నారాయణమూర్తి గారిది మీకు సంబంధించి అన్నదమ్ముల అనుబంధం అని చెప్పి కరెక్ట్గానే అన్నారు. ఎందుకంటే ఆయన కూడా నమ్మిన సిద్ధాంతాన్ని విడిచిపెట్టి ఏనాడు సినిమాలు తీయలేదు. మీకు కూడా సినిమాల పరంగా ఎలాంటి సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. వానికి పెళ్లి లేదు, పెళ్ళాం లేదు, ఇల్లు లేదు, ముంగిల్ లేదు, ఆటో నారాయణ. అంటే ఇప్పుడు ఒక మనిషి తన యొక్క జీవితం అలా జీవించాలనుకున్నాడు. ఇందాక మీరు ఈ తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడినప్పుడు అండి, అప్పట్లో సరే ఆ ఉద్యమం దాని వెనకాల బీజం వాటి గురించి అన్నిటి గురించి వివరించారు. మరి అప్పుడు మీరు దాని మీద ఒక తిరుగుబాటుతోటి కావచ్చు ఉద్యమంలో జాయిన్ అవ్వటం జరిగింది. మరి ఇప్పుడు పాలన కూడా మీకు నచ్చట్లేదు అని చెప్పి మీరు చెప్పారు కదా, ఇప్పుడు పాలన గురించి కూడా మీరు ఇందాక వివరించారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు గద్దర్ గారు? ఇప్పుడు ఇప్పటి పాలన 100% నచ్చడం లేదని నేను అనడం లేదు. ఉదాహరణకి మా కేసీఆర్ పాలన రైతులకు రైతు బంధు ఇచ్చాడు, స్వాగతిస్తున్నా. ఇంకా కౌలుని కూడా తీయరాదే. దట్ ఈజ్ మై పాయింట్. అంటే ప్రజల పక్షం నుండి నిన్ను ప్రశ్నిస్తా. నువ్వు కేంద్రంతోటో ఇంకోటితో కొట్లాడుతున్నప్పుడు నేను నీకు తోడుకుంటా. ఈ విషయం నేను మా ముఖ్యమంత్రి గారికి చెప్పినా మీకు కూడా చెప్తున్నా. నువ్వు ఎవరైతే ప్రజలు తెలంగాణ ఉద్యమం తయారు చేసి తీసుకొని వచ్చిండ్రో ఆ ఉద్యమకారులు ఏం ఫీల్ అవుతున్నారో, విద్యార్థి రంగం అది ఉన్నది. నేను ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేస్తా, ఎందుకంటే ఊరికేనా నా దగ్గర ఎన్ని ఉద్యోగాలు అందిస్తారంటే అయిపోయాయి. పెద్ద డబుల్ బెడ్రూమ్ కట్టిచ్చేస్తా, అందులో పిల్లమ్మగడు, ఇంట్లో ఇది, ఇంట్లో నువ్వు ఇది. ఇప్పుడు అది కట్టినరు ఇవ్వలేదని మళ్ళీ పంచాది. ఇక్కడ వెల్ఫేర్ యాక్టివిటీస్ వేరు, పాలసీస్ వేరు, పాలన వేరు. నేను పాలసీస్ మీదనే శాస్త్రీయమైన విమర్శ చేస్తుంటా. ఉదాహరణ అని చెప్తా, మంచి ఎగ్జాంపుల్. నేను యాదగిరిగుట్టకు పోయింది, ఎప్పుడో పోయింది. యాదగిరిగుట్టకు పోయి మొక్కిన తర్వాత పంతులు ఓ పాట పాడి, నీకు నా ఊహించలు ఎవ్వరు పోయినా పాట పాడమంటారు. అంటే గదరాన్ని ఒక పాట పాడాను అంటే దేవుని నేను పాడతాను, పాడన్నాడు. యాదన్నమా యాదన్నా యాదగిరి నరసన్న, యాదాద్రి వైనావు యాది మర్చిపోకన్నో, యాదన్నమా యాదన్న. పుట్టిన నా బిడ్డకు పుట్టబోయే కొడుకుకు యాదమ్మ యాదగిరని పేరు పెట్టుకున్నాను, నువ్వు పేరు మాసుకొని పేరు దుడిపెయ్యకో, యాదన్నమా యాదన్న. అద్భుతం. దాని వెనకాల ఎంత భావం ఉంది. ఇప్పుడు నేను నువ్వు చెప్పాలి. ఇప్పుడు నేను ఫీల్ అయింది పాడినా, అదే నాకు అర్థమయ్యే. నాకు ఇప్పుడు నేనేమంటున్నా అంటే నాకేమి పదవులు కావాలి, పార్టీ కావాలి, డబ్బులు కావాలి, 75 ఏళ్లకు ఇంకా బతకాలి చెయ్యాలని లేదు. అట్ ది ఏజ్ ఆఫ్ 74-75 years మాట్లాడుతున్నా. ఇంకేంది, జీవితం చాలా గడిచిపోయింది. అవి 32 కేసులు, ఉరి శిక్ష పడే కేసులు, 6 తుపాకీ గుండ్లు, ఒక కొడుకు అమరుడు, కుటుంబం ఏం లేదు. నాకెందుకంటే నేను ఉన్నది చెప్తా. అది తప్పైతే ప్రజలందరూ నువ్వు తప్పు కదరని అంటారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తా. లేదా మంచిది అయితే తీసుకుంటారు. అంటే వాడు పంతులు పాడమంటే అది వాడినా, మరి ఇప్పుడు ఏం చేయాలి? అంటే ఇప్పుడు అందుగురించే ఇప్పుడు కేసీఆర్ గారు దానికి యాదాద్రి అని ఆయన పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు గద్దరని ఏమనుకుంటుండు, యాదననే ఉంటే మంచిగా ఉంటుందని నేను అనుకుంటాను. ఇది నా ఒపీనియన్, ఇది నా భావన. ఆ భావన నేను పాటల రూపంలో పెట్టి పాడాను. సో అందుగురించే భూస్వామ్య విధానం మీద నయా ఫ్యూడలిజం కూడా అభివృద్ధి. నయా ఫ్యూడలిజం అది పెట్టుబడిదారు విధానంలోకి మార్పు చెందే క్రమం ఉంది తెలంగాణలో. చాలామందికి అర్థం కావడం లేదు. అందుగురించే ఆటోమేటిక్గా తెలంగాణ వచ్చేటప్పుడు నేను దొరల రాజ్యం వస్తుందని చెప్పిన పాల్గొంటప్పుడే. 100% దొరల రాజ్యం అంటే భూస్వామ్య విధానంలో మార్పు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉండే. అందుగురించి నేను అక్కడ చాలా మంది చెప్తా. ఇప్పుడు అందరూ నా ఫ్రెండ్స్ అంతా కృష్ణా, గుంటూరు, అసలు ఇక్కడికంటే అక్కడ చాలా ప్రాణం ఉన్నాడు. అరే అప్పుడు ఆ పాట రాసిన, అరే ఏందన్నా అంటే ఒడుస్తున్న ఎడబాసిన గీతమా, ఎదల నిండగాయమా, చెదిరిపోయిన స్నేహమా,
చినిగిపోయిన హృదయమా పువ్వు పుప్పడిలా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా నీకు నాకు చదేవిరా. ఇప్పుడు నారాయణమూర్తి ఈస్ట్ గోదావరుడు, గద్దరన్నగాడు తెలంగాణోడు, అన్నదమ్ములు అన్నం మనది కాదురా పంచాది. నిజంగా ఇది మీ ప్రత్యేకత అంటే ఒట్టి తెలంగాణకే పరిమితం కాకుండా మీరు రాసిన పాటలు కొంచెం అలాంటివి అయినా సరే తెలంగాణకి పరిమితం కాకుండా అటు అందరి మన్ననలు అందుకున్నారు, అందరి అభిమానం కూడా పొందారు మీరు. అమ్మ తెలంగాణ పాటలు మా దొరనైతుడే కదా, దొరవారి గడి కింద నలిగిపోయిన న్యాయం అన్న ఏమన్నా ఇప్పుడు నేను చాలా ఫ్రాంక్గా చెప్పదలుచుకున్నా మీకు, నా ఆత్మను నేను విమర్శించుకుంటాం. నేను అబోవ్ నాట్ ది హ్యూమన్ బీయింగ్, మామూలు మనిషిని, నేను తప్పులు చేయలేదు అదే అనడం. కాకపోతే ఉద్యమంలో ఉన్నప్పుడు ఒక ఆట ఆడుతున్నప్పుడు స్టేట్గా జరగదు. ఇప్పుడు కెమెరాలు తీస్తున్నప్పుడు స్టేట్గా ఉండదు, అది వంకర్ టింకర్నే పోతుంది. ఏది కానీ ఫుట్బాల్ ఆడితే కూడా ఇట్లా కొట్టేస్తే ఆడిపోతుంది. కాలం కూడా అటువంటిదే, ఓ రాత్రి పగలు ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు ఈ డైలెక్ట్గా ఇదంతా చదువుకున్నది మేము చాలామంది ఏమనుకుంటారంటే ఏదో పాట రాస్తాడు పోదు, అట్లా కాదు. పొద్దుగా లేచి రాత్రి వరకు వేదాలు మంత్రాలు ప్రజలు మనుషుల్ని వీటన్నిటిని స్టడీ చేస్తాం. ఎందుకు వచ్చింది దేవుంది, ఇది ఎందుకు వచ్చింది. మేము ఇక్కడ మొన్న పోచమ్మ దేవుని దగ్గర పోయినాం, మాంకాలమ్మ దగ్గరికి, మాంకాలమ్మ టెంపుల్. పంతులు ఏమన్నాడు, పాడు అన్నాడు. మనం పాడమంటే పాడతాం. జర చూసుకో తల్లో మాయమ్మ కాలమ్మ, జర అరుసుకో తల్లో మాయమ్మ కాలమ్మ, మా ఊరు లీడర్ రోడ్డు మహాచాలుగాడు తల్లి, ఓట్లేసుకునేదాకా ఒంగొంగి మొక్కిండు, ఓట్లేసుకున్నాక బూటు చూపిస్తుండు, జర చూసుకో తల్లో అన్న. అలాగని మా ఫ్రెండ్ ఏమన్నాడు అంటే, నువ్వు కాలమ్మ చూసుకుంటుంది కానీ నువ్వేం చేస్తావు అన్నాడు. మరి ఆయన పంతులు వాడవాడు పాడేది ఆడాడు. ఇప్పుడు ఆడ ఏం చేస్తాం మనము, దేవుని మొక్కినా నా మొక్కు అది ముడిపి, అమ్మ నాతో అయ్యేటట్లేదు నీ దండం పెడతా, జర వాడు వచ్చిండు జర చూసుకోమని చెప్పిన. ఇక ఆమె చూసుకుంటుందా లేదా అని ఆమె పని. సో ఇక్కడ వాట్ ఐ మీన్ టు సే, ఎప్పుడైనా కానీ భావ విప్లవం అంటే ఏందో ఇక్కడ చెప్పదలుచుకుని ఇప్పుడు మీరు చేస్తుంది అదే. పాలక వర్గాల యొక్క రాజకీయ అధికారం, పొలిటికల్ పవర్, అది ప్రజల భావాలలో ఉంటుంది. ఈ భావాలను మార్చడమే విప్లవం. అదే ఇప్పుడు మన మీడియా కానీ ఇప్పుడు తీస్తున్నది, మీరు చెక్ చేస్తున్నారు. ఇది ఇవాళ తీసి కొన్ని వేల లక్షలాది మంది దగ్గర పోయి అక్కడ చర్చలోకి పెడుతున్నారు అనమాట. అరే కదర్ గాడికి ఏముందిరా, మారుతి అదేమో ఇన్నోవా కారు, 2 అంతస్తుల బాంగ్లా, పేర్లాము పిల్లలు, మందినేమో విప్లవంలో పోమంటాడు, వీడు మంచిగా పడుకుంటాడని కూడా అంటాడు. అనని ఏమని ఎందుకు అనొద్దే, ఉన్నది అంటాడు ఎందుకు అనొద్దని అని దాన్ని జవాబు చెప్పుకోవాలి కదా. మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగారు కదా, మొన్నంటే కొంచెం రీసెంట్ గా, మీ పాటలు విని స్టూడెంట్స్ వీళ్ళందరూ అమరులు అవుతే మీ పిల్లలు మాత్రం అమెరికాలో చదవాలా అని చెప్పి. ఇప్పుడు అక్కడనే కదా ఒక భావాన్ని, ఒక కొడుకేమో అమరుడైపోయాడు, ఒక కొడుకేమో నిఫ్ట్లో పనిచేస్తాడు, 200లకు స్టార్ట్ అయ్యాడు. ఈడేమో 25 ఏళ్ళ కిందనే అమరుడైతాడు, 6 తుపాకి గుళ్ళు కొట్టారు. ఇప్పుడు వాళ్ళకి ఏం జవాబు చెప్పాలి? నువ్వు అమెరికాలో ఉన్నారు పిల్లలు అని చెప్పడం. సూర్యుడు చంద్రుడు వెన్నెల, మా అక్క కూడా విమల ఎన్నోసార్లు చెప్పింది. సూర్యం నా మీద ఫైరింగ్ అయినాక ఇంటర్మీడియట్ వదిలిపెట్టి నిఫ్ట్లో 200 రూపాయలకు డైలీ వేజ్ వర్కర్, గద్దర్ కొడుకు. నా కొడుకు MBBS 3rd year చదువుతాడు, వీరుడు, ఆయన చనిపోయాడు మాట. మూడవది నా వెన్నెల, ఆమె ఫ్యాక్టరీలో పనిచేసి అక్కడ చేసి PhD చేసి ఇప్పుడు అసిస్టెంట్గా పనిచేస్తుంది. మరి ఇప్పుడు అమెరికాలో కూడా ఉన్నాడు. అచ్చా అమెరికాలో ఉండొద్దనేముందని, ఇది భలే ఉంటుందబ్బా. రేపు నీ బిడ్డను ఎవరు ఉంటావు, లేదా నిన్నే ఇంటర్వ్యూ చేస్తానికి అమెరికా పంపిస్తవచ్చా, అమెరికా పోనా, అది ముట్రాని వస్తువా? ఒక పాపులిస్టిక్ మెథడ్, ఒక వ్యక్తి క్యారెక్టర్ నాశనం చేయడానికి, ఒక వ్యక్తి మీద తనడానికి ఇలాంటివి పుట్టిస్తారు. అందుకే మా అమ్మ అనేది నిందే లేనిది బొంద దిగదట, ఏదైనా నింద ఉండాలి. మా అమ్మ అనేది నింద ఉండాలి, నింద లేని మనిషి ఎవడు ఉంటాడు, ఏదో ఉంటుంది అని ముక్కు వంకర ఉంది అంటారు, అది కూడా నింద పోని. మీరు తెలంగాణ ప్రజా ఫ్రంట్ పార్టీ పెట్టడానికి గల కారణం ఏంటండి అప్పట్లో? తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఒక ప్రజా సంఘమే. అప్పుడు నేను ఒక రాజకీయ శక్తిగా కావాలని చెప్పిన. ఏ పొలిటికల్ ఫోర్స్ ఈజ్ డిఫరెంట్ బిట్వీన్ ఏ పొలిటికల్ పార్టీ. మహాత్మా గాంధీ ఈజ్ ఎన్ పొలిటికల్ ఫోర్స్, ఈజ్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ అండ్ ఏ పొలిటికల్ లీడర్. ఈవెన్ గద్దర్ ఆల్సో. అనేక మందిని రాజుల్ని కింగుల్ని చేస్తుంటాం మేమంతా. కాబట్టి ఎప్పుడు అవ్వాలనుకోలేదా?
అరే ఎందుకు ఉండదమ్మా నీ దండం పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలని నాకు లేదా, నేను ముఖ్యమంత్రి కావాలని సార్ నీది ఇంటర్వ్యూ చేసినావు, నాకు సెక్రటరీ ఏమని నువ్వు రావా, భలే ఉన్నది ఏంటది మనుషులం కదా. ఏమైనా ఎందుకు ఉండదమ్మా కోరిక, ఎందుకు ఉంటుంది, తప్పకుండా ఉంటుంది కావాలని. సరే అండి, అయితే నేను ఇక్కడ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు. మీకే అవకాశం వచ్చింది అనుకోండి ఇప్పుడు ముఖ్యమంత్రిగా, మీరు ఎలాంటి ఒక మార్పులు తేవాలనుకుంటున్నారు? ఎస్, నేను మొట్టమొదట ముఖ్యమంత్రి రాగానే మా సెక్రటరీని పిలుస్తాను, నిన్నే పెట్టుకుంటా. నువ్వు వచ్చిన అమ్మా తీసుకురామని ఇంటర్వ్యూ చేస్తాను కదా, మొట్టమొదట సంతకం నా దేశంలో పసిపిల్లలందరూ పాలు తాగి ఆరోగ్యంగా ఉన్నారా, ఉండాలి, టిక్ అయిపోయింది. ఒక రెండవది, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులందరికీ అన్నం గిన్నం దొరికి ముసలులకు బాగున్నారా, నంబర్ 2 శాసనం. థర్డ్, మన కుక్క పిల్ల ఆవులు పశువులు జంతువులు అన్నీ బాగున్నాయా, అయిపోయింది. నాకు తక్కిన ఎంత మీరు చూసుకో, ఏది ఫ్లైటు గీటు అమెరికాకు పోయేది ఎంత ఎంత హ్యూమన్ చెప్పినండి. మానవ సమాజంలో పిల్లలందరికీ ఇంత ఏమన్నా, ఇప్పుడు మనం ఏమి కోరుకుంటామో, ఇప్పుడు పిల్లలకు మంచి ఆరోగ్యం ఉండాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండాలి, హెల్త్ ఉండాలి. ఈ 3 ప్రభుత్వం తీసుకుందనుకో ఏం టెన్షన్ ఉంటుంది చెప్పు. వాట్ ఈస్ ద టెన్షన్? హెల్త్ తీసుకున్న పిల్లలది, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తాను, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేస్తాను, 3 పనులు ఇస్తాను, ఇంకా ఏం టెన్షన్ ఉంటుంది? అంటే మానవ సమాజంలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది రిలీజన్, వాళ్ళకి నేను 3 సమస్యలు పరిష్కారం చేసేసిన. మరి ఇన్ని సమస్యలు తెలుసున్న ఒక గద్దర్ గారు ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక అవగాహన ఉన్న గద్దర్ గారు ఎందుకు మరి ఆ పీఠం ఎక్కి ఇవన్నీ సరి చేయడానికి ప్రయత్నించటం లేదంటారు? చూడమా, నేను మొదటి నుంచి ఒక విప్లవోద్యమంలో ఉన్నా. ఆ విప్లవోద్యమంలో మేము ఎన్నికలు ఓట్లు అనే విషయంలోకి వచ్చే వరకు మాకు ఈ ఓట్లతో ఏమొస్తుందన్న అవగాహనతో ఉన్న వాళ్ళం. 70 ఏళ్ళ తర్వాత నేను మొన్న ఓటేసిన, దిస్ ద ఫస్ట్ టైం, మొన్న 2 సార్లు నేను. అంటే ఇక్కడ ఓట్ల విప్లవం కూడా రావాలి అనుకునేది. అదే కాకుండా మా పార్టీలో కూడా మేము చాలా చర్చలు చేపించాం. ఈ ఎర్ర జెండా ఒకటే కాదు, దీనికి ఒక బ్లూ జెండా కూడా ఉండాలి. అంటే ఇక్కడ భావ విప్లవాలు కూడా ఉండాలి, పూలే అంబేద్కర్ లాంటి ఆలోచన విధాలు కూడా తీసుకురావాలి. ఏదైనా కానీ ఈ క్రమం లోపల వచ్చినాం. రాగానే ఓవర్ నైట్లో మనం ఎన్నికలకు పోతామంటే కాదు. ఎన్నికలు అనేటి మనీ, మీడియా, మాఫియా, కోఫియా, తోఫియాతో బంద్ అయి ఉన్నది. మనీ, మీడియా, మాఫియా, కోఫియా, తోఫియా. మొదటి 3 మాకు అర్థమయ్యాయి, ఆ చివరి 2 అర్థం కావడం. మనీ అంటే అర్థమైంది, మీడియా అర్థమైంది, మాఫియా అర్థమైంది. కోఫియా అంటే వాడు కృష్ణుడు అంటాడు, నీ స్నేహితుడు నీతో ఉండే బదులు నీ శత్రు సైన్యంలో ఉంటే 1000 రెట్లు గొప్పగా అంటాడు. అంటే కోఫీ అక్కడుండి మనకు వచ్చేది. ఇప్పుడు రామరావణ యుద్ధంలో ఒక్కడు భీష్ముడు ఎవడు వచ్చింది కదా, ఇటు వస్తే అయిపోయింది కదా, అంత పెద్ద శూన్య భక్తి. అట్లా మనీ, మీడియా, మోఫియా అండ్ కోఫియా. తోఫియా అంటే ఏం లేకున్నా నీ చేతులు, ఇప్పుడు నువ్వు అనుకోవాలి ఎవడని ఏమని అంటే నా ఎంటికలతో ఊరేస్తాను, దట్ ఈస్ కోఫియా. అంటే ఆ శక్తి కూడా ఉండాలి. కాబట్టి ఇలా బందీ అయిపోయిన ఈ ఓటును, ఓటమ్మా 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 నిన్నెట్లా చేసి వస్తే కదా మాయమ్మ అంటాడు గద్దర్. ఎవరికి వేయాలి, ఏం చేయాలి? కాబట్టి ఇక్కడ బందీ అయి ఉన్నది. ఇది తీసేయాలి. కాకపోతే 1 మ్యాన్ 1 ఓట్ 1 వాల్యూ. అంబేద్కర్ చనిపోయే ముందు తన సెక్రటరీ అడుగుతాడు, ఏం చేసినావా, 24 గంటలు రాసుడు రాసుడు రాసుడు, రేపు ఎల్లుండి చచ్చిపోతావు, ప్రజలకు ఏం చేసినావు మొత్తం దేశానికి అంటాడు. ఆయన అంటాడు, రటు ఎవరన్నా నీ ప్రశ్న అడిగితే మీ సార్ ఏం చేసిండంటే ఒక మాట చెప్పు. రాజును పాలకుని ఒకరోజు నీ కడపకు వచ్చి నమస్కారం పెట్టేది చేసిన అంటాడు. దట్ ఈజ్ ఎలక్షన్ డే. దట్ ఈజ్ ఎలక్షన్ డే. బ్యూటిఫుల్గా చెప్తాడు. నేను అది చేసిన, మనిషికి ఒక ఓటు ఇచ్చిన. మా ముఖ్యమంత్రికి ఒకటే ఓటు, మా కేసీఆర్కు నాకు ఒకటే ఓటు. నీకు అది ఇచ్చినాను, అంతకంటే నేనేం చేయగలుగుతాను అంటాడు. సో బ్యూటిఫుల్గా. గద్దర్ గారు, మరొకసారి మీ పాటల విషయానికి వస్తే, అన్డౌటెడ్లీ ఎన్నో గొప్ప గొప్ప పాటలు మీరు ఖచ్చితంగా అందించారు ప్రజలకి. కానీ అందులో బండెనక బండిగట్టి ఒకటి కావచ్చు, పొడుస్తున్న పొద్దు మీద కావచ్చు, ఇవి ఇంకా చాలా ప్రజాదరణ పొందిన పాటలు. ఇవి ఎలా పుట్టాయో ఒకసారి చెప్తారా మాకు, ఈ 2 పాటలు? ఏదైనా
భావం భౌతిక శక్తిగా మారినప్పుడు దానికి ఇంపార్టెన్స్ వస్తుంది. ఈ బండెనక బండి కట్టిన వచ్చిన పాట సమయం టైమ్ అండ్ స్పేస్ అని ఉంటుంది మా కాలం. పొద్దుగల్లా పరమాన్నం, అప్పుడు టైం. పగటికి మెత్తన్నం, ఈ మధ్య ఉన్న గ్యాప్. పొద్దుమీకితే పులిసిపోయిన అన్నం, తెల్లారితే పురుగులన్నం, పురుగులన్నం పక్షులకు పరమాన్నం. దిస్ ద మోస్ట్. ఆ టైం అన్నమాట, ఆ టైం అండ్ స్పేస్ ఎవరికి అందరికి అర్థం. ఆ టైంలో ఉద్యమాలు జరుగుతున్నప్పుడు, సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు ఆయుధాలు తీసుకొని నిజాంకు వ్యతిరేకంగా, నెహ్రూ సైన్యాలకు వ్యతిరేకంగా పాడుతూ ఏదో ఎమోషనల్గా కదిలియడానికి, ప్రజల్ని కదిలించడానికి బండెంక బండి గట్టో 16 బళ్ళు గట్టో, ఏ బండ్లే వస్తావు కొడుకో నిజాము సర్కరోడ, చుట్టుముట్టు సూర్యపేట నట నడమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు గోలుకొండ కీల కింద, గోలుకొండ కీల కింద, నీ గోరి గడతము కొడుకో నైజాము సర్కరోడ. ఆ పాట స్వార్థకత అయింది. నైజాంకు మాత్రం గోరి కట్టినాం, కానీ నైజాం కంటే పెద్ద దొంగలు ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు గోరి కడతారో అని అడుగుతుంది అక్కడ. అందు గురించి ఆ పాట ఎప్పటికీ ఆ ఉద్యమం సక్సెస్ అయింది, స్వతంత్రం వచ్చేసింది, నిజాం పాలన అంతమైంది. అట్లనే పొడుస్తున్న పొద్దు పాట కూడా ఆ తెలంగాణ ఉద్యమంలో నేను చాలా పాటలు రాశాను, తక్కువ రాసిన, చాలామంది వచ్చారు. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, ఎట్టుల్లో మట్టి చిప్పవు కాయిదోల్లా గండ్రగొడ్డలి, అమ్మా తెలంగాణమా నా ఆకలికే కలగానమా. ఇది మొట్టమొదటి రాష్ట్రం. ఈ పాటని తెలంగాణ రాష్ట్ర గీతంగా కూడా చేసుకున్నారు కదా? లేదు, అది మీరు చేస్తామని అన్నారు కానీ అమ్మ ఇప్పుడు ఏ గీతం చేసినా మొత్తం మీద ప్రజల గీతం అయింది. అందుకొచ్చే అట్లా ఎన్నో పాటలు రాశాను. పొడుస్తున్న పొద్దు మీద పాట కంటే ముందు చాలా ఇదే పాటను రాసినాం. ఈ జైబోలో సినిమా వచ్చే పీరియడ్లో ఉద్యమం ఒక తీవ్ర దశకు వచ్చినప్పుడు ఈ పాట గాలి లెక్క దానికి ఊపిచ్చింది. ఇయ్యడమే కాదు, తెలంగాణ వచ్చేసింది కాబట్టి అది నిలబడ్డది. సో దానికి నందే వాడిచ్చిండ్రు. అది వేరే విషయం తల్లి. ఇప్పుడు ఏం చెప్పాలి, తీసుకోవాలన్నా వద్దా అనేది అప్పుడు అనుకున్నాము, తీసుకోవద్దని. ఇప్పుడు ఇస్తే తీసుకుంటాము. కాలం గొప్పది కదా, నేను మారిపోతుంది కదా. అప్పుడు తీసుకోకూడదు అనుకోవడానికి ఏంటండి కారణం? తీసుకోకూడదని అంటే ఒక సిస్టంలో, ఒక నమ్మకాలలో, ఒక ఉద్యమంలో ఉన్నప్పుడు మనం ఒక సిస్టమ్ అనుకున్నాం. ప్రభుత్వం నుండి ఇచ్చే అవార్డ్స్ అవి ఇవన్నిటిని కంటే ప్రజలు ఇచ్చే అవార్డు ఏదంటే తీసుకోవడం మంచిది అనుకున్నాం. దిస్ నథింగ్ రాంగ్. అట్లా అని నందేవాడు తప్పు, నందేవాడు తీసుకోను, నేను వీరున్నా అనలే, స్టేట్మెంట్ ఇయ్యలే. అట్లా నాకు వద్దనిపించింది తీసుకోలే, అంతే. నాకు కావాలనిపించింది తీసుకుంటాం. దట్ ఈస్ అందుగురించే ఆ పాట నీకు ఈవెన్ పాదం మీద పుట్టుపచ్చ కూడా అంతే కదా. అట్లయితే మరి నేను బసవన్నది తీసుకున్నా. బసవన్న అవార్డు నాకు కర్ణాటకలో ఇచ్చింది తీసుకొని ఆ ₹1,00,000 ముస్లిం ఆర్గనైజేషన్కి ఇచ్చిన. ఫస్ట్ టైం తీసుకుంది బసవన్న. చాలా ఫేమస్ పాట అక్కడదక్కడే రాసిన బసవన్నది, గుర్తు రావడం లేదు. అందుగురించే వందనాలు 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 బసవన్న వందన. అది అప్పుడు నేను ఇట్లా పాడుతుంటే అప్పటిదప్పుడే కన్నడలో ఇంకో మిత్రుడు పాటలు ట్రాన్స్లేట్ చేసి పాడాడు. వందనాలు 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 బసవన్న, అంటరాని గుండె మీద ఆత్మలింగం నీవన్నో, వెళ్ళిపోయింది బ్యాంచతగా. అందుకే నేనేం చెప్తానమ్మా, ఈ విధంగా ఆ పాటలు నిలబడడానికి ఒక కాలం, ఒక సమయం, ఒక టైం వచ్చింది. ఆ పాటలు నిలబడ్డాయి. అన్ని పాటలు అట్లా నిలబడతాయంటే కాదు. ఇప్పుడు జనగణమన ఉంది, ఎవరు ఆయన రాసిండు, పెద్ద ఆయన ఠాగూరు. ఏ జనగణమన వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చింది కదనే అన్న, ఓ రాగరాది పెట్టేసిండ్రు, అది ఉన్నది. సో అట్లా కాలం టైంలో వచ్చింది. ఈ రెండు పాటలు కూడా అట్లా ఒక ఉద్యమం గురించి వచ్చి ఆ ఉద్యమం విజయవంతమైనవి కాబట్టి ఉన్నాయి. ఒకవేళ విజయవంతం కాకపోయి ఉంటే ఎట్లుండేదో నేను చెప్పలేను. ఇప్పుడు ఈ పొడుస్తున్న పొద్దు మీద పాట ఏదైతే ఉందో, ఇది తెలంగాణ రావటానికి గల పాత్ర ఎంత ఉందని మీరు అనుకుంటున్నారు? దట్ ఈస్ వన్ వేవ్ కావచ్చు. ఒకవేళ అట్లా అనుకుంటే అది నేను తప్పుడు అవగాహన అంట.
కొన్ని వేలాది మంది కవులు, వేలాది మంది కళాకారులు, వేలాది మంది రచయితలు, వేలాది మంది ప్రజలు, జర్నలిస్టులు సమిష్టిగా భావ విప్లవం తీసుకొచ్చారు. జై తెలంగాణ అనే వరకు ప్రజలు కూడా అనుకున్నాడు జై తెలంగాణ అని. ఇప్పుడు ఏమరా అంటే నై తెలంగాణ అంటుండే. ఇప్పుడు ఏం చేద్దాం అంటే భావ విప్లవం తీసుకోవడం. అయితే కొన్ని పాటలు ఇప్పుడు నేనే రాసి, నేనే పాడి, నేనే యాక్ట్ చేసిన. ఎప్పుడే యాక్ట్ చేసిన 6 తుపాకు గుండ్లు తీసుకున్నోడు పాడుతుండు. అనుగన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార మీ పాటనై వస్తున్నానమ్మో మయమ్మలార మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మలార జజ్జన్క జన్నని జనం పాట పాడుతాను రేలరే రే అని రేలా పాట పాడుతాను మీ పాటల్లో పదమునవుతనో మయమ్మలార మీ పాదాలకు గజ్జేనవుతనో తొర్రబడ్డ ఊపిరి తిత్తి ఊదుమంది రాగం తీసి తొర్రబడ్డ ఊపిరి తిత్తి ఊదుమంది రాగం తీసి ఎడమ చేతిని చీల్చిన తీట ఎడమ చేతిని చీల్చిన తూట ఎత్తుమంది ఎర్రాజెండ ఆ కిడ్ని పొంటి పోయిన తూట మీటు మందికి నరనేము అవి నా పూసలున్నా తూటమ్మో మాయమ్మలారు అన్నా పద పాడుదమందో మాయమ్మలారు నన్ను గన్న తల్లులారా. ఇది ఊపేసింది ప్రపంచానంతా. అసలు మీ ఒంట్లో వెళ్ళిన తూటాల మీద కూడా మీరు పాట ఇప్పుడు చెప్తున్నా కదా, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు పాడుతున్నా కదా. ఆఫ్టర్ 23 years ఐఎమ్ సింగింగ్ నౌ ఫర్ మై పీపుల్. ఈ పాట అసలు ప్రజలు ఇక వాళ్ళు నేను నా మీద ఫైరింగ్ జరిగి 23 ఏళ్ళు ఢిల్లీ నుండి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు మనం మొత్తం ఏపీ ట్రైన్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాగానే ఇప్పుడు ఎట్లాగా సెంటిమెంట్ ఉంటుంది కదా, మన ఊరు చూడగానే మన అబ్బా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసింది రాబోయే. నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార మీ పాటనై వస్తున్నానమ్మో మయమ్మలార మీ పాదాలకు వందనాలమ్మో సస్తే ఈడ జస్తనాని బతుకుతే ఈడ బతుకుతాని గల్లీ గల్లీ పల్లె పల్లె పాట పాడ వస్తున్నాను నన్ను చంపుకున్న మీ దయనమ్మో నన్ను సాదుకున్న మీ అంత గొప్ప పాట ఇక్కడనే చచ్చిపోతా ఈ రోడ్ మీదనే. ఇవాళ కూడా నిన్నగాకో ఫ్రెండ్ అడిగినప్పుడు చెప్పిన ఐ వాంట్ ఏ మీనింగ్ఫుల్ డెత్ అండ్ ఈ ఆస్క్డ్ మీ టాప్ మోస్ట్ ఒక పోలీస్ ఆఫీసర్ వాట్ డూ యూ మీన్ బై మీనింగ్ఫుల్ డెత్? ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎన్ ఎ మీనింగ్. ఉప్పుకో మీనింగ్ ఉంది, పప్పుకో మీనింగ్ ఉంది, చెట్టుకో మీనింగ్ ఉంది, ఆ చెత్తకో మీనింగ్ ఉంది, మలంకు కూడా మీనింగ్ ఉంది, అన్నిటికో మీనింగ్ ఉంది. నేను నా ప్రజలలో పాడుకుంటాం. నేను ఎక్కడైతే చనిపోతానో అక్కడ నాకు గోరి కట్టమని నాకు కోరిక. ఐ వాంట్ టు లివ్ లైక్ దట్. అంటే ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. అది నా తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి మాట. మై పేరెంట్స్ బోత్ ఆర్ రెవల్యూషనరీస్. మా ఫాదర్ ఒక అంబేద్కర్ వాది, నా తల్లి కూడా లక్ష్మమ్మ. మా మీద గొప్ప పాట ఉంది. వీళ్ళు ఒకటే అన్నారు, అరే నీ లోకం కోసం కన్నా లోకం కోసం పాడు, లోకం కోసం చంపు అన్నారు. దే ఆర్ బోత్ లేబర్స్. అంటే ఇద్దరు ఎడ్యుకేటర్స్. ఔరంగాబాద్లో ఉండేవాళ్ళు, చాలా హైలీ ఎడ్యుకేటెడ్, చదివించారు. సో నేనేమనంటే వాట్ డూ మీన్ మై మీనింగ్ఫుల్? ఇప్పుడు ఇదంతా మనం ఒక అర్థమైనటువంటి ఒకటి తీస్తున్నాం, గద్దర్ది తీస్తున్నాం. దీని లక్ష్యం ఏంది? ఆయన మాట్లాడినప్పుడు ఈ ప్రజలకు ఏదైనా ఒక మంచి చెప్దామనండి. సో ద మీనింగ్ఫుల్ డెత్ ఉంటుంది ప్రతిదానికి, చెప్పులకు కానీ, ఇంట్లున్న కానీ, చీపురు గట్టకు కానీ. సో అందుగురించమ్మా మనకు కోరిక ఉండాలి, ఒక మీనింగ్ఫుల్ డెత్ అనేది. అందుగురించే నేనేమనుకున్నా, మనం ఇప్పుడు ఇంతకంటే ఏం కావాలి? ఐఎమ్ అబోవ్ ప్రైమ్ మినిస్టర్, ఐఎమ్ అబోవ్ చీఫ్ మినిస్టర్, కోటీశ్వరుల కంటే ఏం లేదు. మీరు జస్ట్ పోదాం పదండి, ఇట్లా నడుచుకుంటూ పోదాం, సీఎం ఇంటి దాకా పోదాం. మొత్తం ఆడికి వచ్చే వరకు మా డీజీపీ గీజీపీ ఎందుకు వస్తుంటారు, ఇటు గద్దరుగాడని ఆడు వచ్చి ఉంటారు. ఉట్టిగా నడిచిపోతానే. అందుగురించి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నువ్వు ప్రతిదానికి ఒక మీనింగ్ ఉన్నప్పుడు, పాయిజన్ కూడా మీనింగ్ ఉన్నప్పుడు, నువ్వు మానవ సమాజాన్ని తెలిసినటువంటి నువ్వు నీ జీవితాన్ని, బుద్ధుడు చెప్పినట్టు నీ జీవితాన్ని నువ్వు మలుచుకో, మార్చుకో, తీర్చుకో. దాని మీద నీ కమాండింగ్ ఉండాలి కదా అంటాడు. మంచిగా చెప్తాడు. నేను తాగి నేను పడుకుంటా అంటాడు. ఇప్పుడు ఏం చేస్తాను
వాడు ఒక్కటి నేను క్రికెటే ఆడతా అంటాడు, వాడు నా గడ్డ విట్టడే పెంచుకుంటా అంటాడు. వాడు నేను ఎందుకు నా పోయి ఫోన్ చేస్తూ ఉండని అది అట్లుంటాడట. అంటే నీ జీవితాన్ని నేను చెప్పిన, నీ జీవితాన్ని నీ చేతిలో ఉంది కదా, ఇట్ ఈస్ నాట్ ఆయన జీవితం కాదు, దాన్ని నువ్వు మార్చుకో. సో అట్లా నేను వచ్చిన వాడిని అలా జీవించాను. నా వెనుక పెద్ద ఫోర్స్ ప్రజలు, అన్నిటికంటే ముఖ్యం అక్క విమల. అక్కడ 6 తుపాకీ గుండ్లు కొడితే లేపి ఎత్తుకొని కొట్లాడింది. నా కొడుకు సూర్యం స్కూటర్ మీద తీసుకెళ్ళాడు, మా వెన్నెల టెలిఫోన్ చేశారు, మా బాబు అక్కడ చదువుతుండే, వాడు ఎంబీబీఎస్ చదివేటాడు, వాళ్ళు వచ్చారు. అట్లా ప్రజలు ఎత్తుకొని పోయారు. అంటే నేను ఏం చెప్తున్నా ఇప్పుడు 75, 74 వచ్చినది ఈ అన్నాడు నువ్వు 31 పుట్టినరోజు అంటే, అరే నా పుట్టినరోజు తెలియదు, మా అమ్మ ఎప్పుడు పుట్టినావని అడిగిన. ఎవడు అడిగినరా నిన్ను? ఎవడన్నా తల్లిని ఎప్పుడు పుట్టినామని అడుగుతారా? ఎవడన్నా తల్లిని ఎప్పుడు పుట్టినామని అడుగుతారా? అరే ఆడ ఈ స్కూల్లో పంతులు అడుగుతుండే అని చెప్పిన. పంతులు అడుగుతుడు అంటే గాంధీ చచ్చిన తెల్లారు పుట్టిన పో అన్నది. గాంధీ 37 చచ్చాడు, నేను 31 నాడు పుట్టినట్లు లెక్క. అర్థమైందా? అంటే ఇక్కడ ఒక సామాజికమైన ప్రయోజనంతో జీవించిన వాళ్ళం. అది నుంచి నో రిగ్రెట్ లైఫ్కు. చాలా తప్పులు చేసిన, చాలా ఒప్పులు చేసిన, చాలా ఓడిపోయిన, లంగచాస్తలు చేసిన. మీ దృష్టిలో తప్పులేంటి? గద్దర్ గారు చేసిన తప్పులేంటి? తప్పులు ఏంటంటే ప్రధానమైన తప్పు ఏంటంటే ఉద్యమాన్ని ఏదైతే విప్లవోద్యమంలో వచ్చినప్పుడు ఆ ఉద్యమాన్ని సరిగ్గా కొన్నిసార్లు ప్రజల దగ్గరికి సరిగ్గా తీసుకుపోలేకపోయినా, అంటే లైఫ్ ఉద్యమం ఉంచాయి. ఒప్పులు ఏంటంటారంటే నేను ఎప్పుడు ప్రజలతోటే ఉన్నా. ఫెయిల్యూర్ ఏంటంటారంటే మనిషిని ఎమోషనల్ ఎక్కువ, చాలా ఇప్పటికి కూడా అక్కదంటే చాలా ఎమోషనల్ నేను. ఇంత ఎమోషనల్ అవసరం ఉన్నాయి. కానీ ప్రతి పోయిట్కి ఇట్లుంది. వేమనకి అట్లనే, పోతనకి అట్లనే, అనమాచార్యునికి అట్లనే, శ్రీనాథునికి అట్లా, ఏమన్నా ఏ కవులు చూడు, దట్ ఈజ్ ఎమోషన్. వాడి ఎమోషన్ తోటి కళాకారులకు అట్లనే. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ప్లస్ అండ్ మైనస్. కళ్ళు మూసుకున్నప్పుడు ఏమి కనిపించలేదు, నేను కళ్ళు తెరిచినప్పుడు ఈ ఇల్లే కనిపించింది. నేను నా ఇల్లు మీద ఎక్కినప్పుడు ఈ ఊరు కనిపించింది. చార్మినార్ ఎక్కినప్పుడు హైదరాబాద్ కనిపించింది. నా కళ్ళ యొక్క అభివృద్ధి పెరగలే. యూ క్యాచ్ మై పాయింట్. ఏది మాట్లాడినా నేను చాలా సైంటిఫిక్గా మాట్లాడు. నా కళ్ళు పెద్దవి కాలే, కానీ నా దృష్టికోణం పెరిగింది. ప్రపంచాన్ని చూసే దృష్టిని మార్చుకున్నాను. సో వాట్ ఐ వాంట్ టు సే, నేను అందరికి ఇచ్చే మెసేజ్ కూడా అదే. ఎవరు తప్పులు చేయలే, ఎవరు ఒప్పులు చేయలే, ఏం లేదు. ఇంకొక అందరికంటే బాధపడేదంటే కన్నా తల్లిదండ్రులకు ఎన్నడూ వాళ్ళను తిన్నావా అని అడిగా, అంటే వాళ్ళని చూడలే. వాళ్ళు అడగాలి. నా వైఫ్ ఆమె కూలి చేసి ఫ్యాక్టరీలో వర్క్ చేసి 3 పిల్లలు నడిపింది. చూడండి ఎంత ఎంత అంటే ఒక అంత కూడా ఉండదు. నేను అడవి నుండి వచ్చినప్పుడు దూరంగా అక్క విమల ఈ వెన్నెలని సంకలు ఎత్తుకొని ఒక కొడుకును సూర్యంని చేతిలో పట్టుకొని ఉంది. అప్పుడు మొత్తం ప్రెస్ February 18th మొత్తం వేలాది మంది అక్కడ ప్రెస్ క్లబ్లో. నేను ఇట్లా చూస్తే డ్రెస్లో ఉన్నది. అప్పుడు 5 ఏళ్ళ తర్వాత వచ్చిన. వీళ్ళు కనిపించారు. ఇంకో 3 కదా అప్పుడు అనుకుంటున్నా నేను, 3 కదా నాకు పిల్లలు, ఇంకోటేడి అనుకొని పోతుంటే అక్క వచ్చిన దగ్గరికి వచ్చినాక అది మీటింగ్ అయినాక మన రెండవ కొడుకు ఏడని అడిగిన. రెండవ వాడు నీ చిటిక నీళ్ళు పట్టుకొని వచ్చిన వాడు అన్నాడు. ఎస్, దట్ ఈస్ మై లైఫ్. సో ఆ టైంలో గద్దర్ గారు, అంటే మీరు అండర్ గ్రౌండ్లో ఉండి 5 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చినప్పుడు, ఆ పర్టికులర్ టైంలో అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ లైఫ్ని ఎలా మిస్ అయ్యారు? అట్ ద సేమ్ టైం అక్కడ పడిన కష్టాలు. విశాలమైన ఫ్యామిలీ అమ్మ, అదో కథ మరోసారి చేద్దాం. అడవి అదో పెద్ద జీవితం అది. ఇప్పుడు అది చాలా విశాలమైన ప్రపంచంలోకి వెళ్ళిపోతామ్మా. ఇప్పుడు నువ్వు వీడు ఉన్నావమ్మా, మీరు ఉన్నారు, మీరు ఎంతకి ఇప్పుడు మాట చేతులలో మీ ఫ్యామిలీని మర్చిపోయారు. గద్దర్తో మాట్లాడే వాళ్ళు నవ్వుతున్నావు. అట్లా మనం 1-2 గంటలు ఖచ్చితంగా బయట జీవితం ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది అంటే, మేము ఒక అడవిలో ఒక వేటకు పోయాం. నేను పోయేటనే చాలా నవ్వేవాళ్ళు. ఇప్పుడు అమరవీరులు అయిపోయారు. అరే ఏంది ఆయుధం పట్టుకోరా అంటే వీడు ఆయుధం పట్టుకొని వణుకుతున్నావు అంటుండ్రు. ఉన్న వాస్తవం చెప్తున్నా. అంటే నేనేం పట్టుకోలే కదా, నేను కవిని కదా అంటే పోయడం. ఒక వేటకు వెళ్ళాం, అందరం పోయినాక ఏదో చిన్న దుప్పి కొట్టాం. కొట్టిన తర్వాత అన్ని పాలు వేస్తారు. ఎంత గొప్పగుంటో చూడు, అన్ని పాలు వేస్తారు ఇట్లా చేయితోటి. వేసిన తర్వాత
అందరు తీసుకున్నారు. 2 పాళ్ళు ఒక అమ్మాయి ముంగటేశారు. వేస్తే ఆమె 2 తీసుకున్నది. నేను మా కమాండర్ని అడిగిన, ఏమన్నా ఆమె గూడెం పెద్దనా, ఆమె ఓన్లీ నేను వెనక ఉరికొచ్చిన నాకు ఒకటి వేసినావు, ఆమె న్యాయం పెట్టి ఉరికొచ్చింది 2 వేసినావు అన్న ఆమె కడుపుతోటి ఉందన్నాడు. దట్ ఈస్ ది లైఫ్. షీఈస్ ప్రెగ్నెంట్ అన్న, కడుపులో ఉన్న బిడ్డకు ఆమెకు 2 పాలు అంటే ఎంత ఆనందంగా ఉంది చూడండి. అక్కడ నీకు ప్రతి క్షణం మేము ఒకటి పాట రాశాను, వై యూ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్, నెక్స్ట్ సెకండ్ ఈజ్ డెత్ అన్నాడు. ఏ యుద్ధ వీరుడైనా కాశ్మీరు బార్డర్లో కొట్లాడుతాడు, కానీ వీరుడు అట్లా ఉండ అడిగిన వయ్యో ఎంత ఆనందంగా ఉంటారో తెలుసా. అమ్మాయిలు అబ్బాయిలు అది పాము ఉరుకుతుంటే దాని వెనక ఉరికి ట్రైబల్ అమ్మాయిలు ఇట్లా నాగుమారు పట్టుకొని వచ్చి తలకాయ కట్టిన నరికి చెట్టు కట్టి అది మొత్తం తీసేసి దాని కడుపు చీల్చేసి దాంట్లో మసాలా పెట్టి ఆకులలో కట్టి ఇచ్చి మంచిగా బిస్కెట్లు తింటారు. నేను కూడా తిని పడుకుంటే కడుపులో పాములు పోయినట్టుంది. పాము అంటే పాములంతా ఏడుదు తిన్నాము అంటే ఒక జీవితమ్మా చాలా గొప్పగా. రేలా 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 కొమ్మలు చూడండి, కొమ్మల రెమ్మలు చూడండి, ఆ జింక ఆడతాం చూడాలి డ్యాన్స్. చనిపోయినప్పుడు అమరవీరులను ఎత్తుకొని భుజాల మీద ఎత్తుకొని వచ్చి ఒక చెట్టుకు లాల్ సలాం లాల్ సలాం సలాములై లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం. ఆ చెట్టు కింద పాతి ఆ చెట్టుకు పేరు రాసిపోతాం ఎవరుంటారు. మళ్ళీ ఎప్పుడో వచ్చినప్పుడు ఆ చెట్టు కాడికి వస్తాం. అంటే అది వేరే ప్రపంచం, ఆ వేరే ప్రపంచం. ఆ ప్రపంచంలో చాలా మంచిగా ఉంటుంది. అంటే ఎందుకు అంటే అట్లా బత్తగా అట్లా అంత ఆనందంగా నవ్వేటట్టు లేకపోతే లేదు. ప్రజలు కూడా అంతే, ప్రజలు కూడా అట్లా ఉంటారు. ఇప్పుడు నాతో పనిచేసిన కనీసం 32 మంది అమరవీరులు ఉన్నారు. ఎంతమంది? 32 మెంబర్స్. అంటే మాటలు కాదు, ఇట్లా మీ లెక్క పాడి ఆడినోడు. ఇక్కడ అమరవీరుల విషయానికి వస్తే గద్దర్ గారు, నిజంగా మీ పాటల వల్ల ఉద్యమంలో చేరి అమరవీరులు అయినందుకు మీకు ఎక్కడ లోపల బాధగా ఉంటుందా? అంటే పాట ఉత్తేజపరిచినందుకు ఆనందంగా ఉంటుందా, లేకపోతే ఇలా అమరవీరులు అయ్యారన్న బాధ ఎక్కువగా ఉంటుందా? చూడమా, ఇప్పుడు నా పాటల వల్లనే ఓరు పోయి చనిపోయారని, తెలంగాణ ఉద్యమం వల్లనే పోయి చనిపోయారని కాదు. ఆ వ్యక్తిలో కూడా అలాంటి చలనం తీసుకొచ్చినాము. ఆ వ్యక్తి ఆలోచించే పోయాడు. మనకి లోపల ఎన్ని ఆలోచనలు ఉన్నా దాన్ని ప్రేరేపించే అంశం ఒకటి ఉంటుంది కదా, అది మీ పాట. అంటే ప్రతి దాంట్లో ప్రేరేపణ ఉంటుంది. అమ్మ ఇప్పుడు మిమ్మల్ని విషయాల్లో ప్రేరేపిస్తారు. ప్రేరణ అనేది ప్రకృతి. ఉట్టి ప్రేరణ అయిన వాళ్ళంతా పోయిరా. మరి నా పాట ఇప్పుడు మీరు అందరు విన్నారు, రేపు పొద్దుగా పోతారా పట్టు తుపాకి పట్టుకొని గోదావరి దాటి. వాళ్ళల్లో ఆ ఇన్బిల్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనిషి తాను అనుకున్న దానికోసం తాను అనుకున్నది చేసినప్పుడు, తన పనిలో ఆనందం ఉన్నప్పుడు తాను చనిపోతున్నాను అనుకోడు. ఇప్పుడు నేను అడవిలో ఉన్నప్పుడు కానీ, నన్ను 6 తుపాకి గుండ్లు కొట్టినప్పుడు కానీ లేచి నడిచిన నేను ఐఎమ్ నో రిగ్రెట్. నేను ఎమర్జెన్సీలో పట్టుకొని పోయి, మిస్టర్ గద్దర్, యు ఆర్ గోయింగ్ టు టేస్ట్ యువర్ బ్లడ్ అన్నాడు. ప్లీజ్ ప్రొసీడ్ ఆన్. నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ కదా అని, కెన్ యూ సింగ్ ఏ సాంగ్ అన్నాడు. తుపాకులాకెదురు నడవరా అన్నయ్య, తూటాలమాల దొడుగరా, వీరుని మరణము కాదు వృధా ఎన్నటికి, తప్పని చావు కొరకు భయపడకు మాటికి, వలలో చిక్కుకున్న పులి పిల్లవు నీవు, వదిలిపెడతానని భ్రమలు ఇంపు మొదలు, చావుకు భయపడకు ఇంటికి విప్లవానికి, అన్నయ్య దూరం కావద్దని పాడేసిన. అంటే వాడు తీసుకుపోయినోడు కాల్చలే, మళ్ళీ తెచ్చిండి ఇంటికి. ఇంటాలో ఇక్కడ ఇది ఒక పెద్ద చరిత్రమా, రేపటి రాయవలసిందే. అది కరెక్ట్ అంచనా కాదు. మీ పాటలేని ఉద్యమాల్లోకి పోయినరు, చనిపోయినరు, నువ్వు మాత్రం మంచిగా ఉన్నావు అట్లా అని కొందరు అంటారు. అంటే ఉద్దేశం వాళ్ళది ఉండొచ్చు. నేను ఒక్కనే కాదు కదా, భగత్ సింగ్ ఉన్నాడు ఈ దేశంలో, సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, అల్లూరు సీతారామరాజు ఉన్నాడు. వాళ్ళందరూ గొప్ప వాళ్ళై నేను ఒక పాట రాసేటోడు ఎట్లయితున్నామ్మా. ప్రేరణ అనేది ఒక మంచి పని కోసం ప్రేరేపించడం తప్పేముందమ్మా.
గద్దర్ గారు, ఇప్పుడు మీరు ఈ ఉద్యమాల్లో పాల్గొనేటప్పుడు కావచ్చు, అండర్ గ్రౌండ్లో ఉండేటప్పుడు కావచ్చు, మరుక్షణం ఏమవుతుందో తెలియదు. అంటే మరుసటి రోజు పక్కన పెట్టండి, మరుక్షణం ప్రాణాలతో ఉంటామో లేదో కూడా తెలియని ఒక లైఫ్ని ఎలా లీడ్ చేయగలిగారు మీరు? నాకే కదమ్మా, ఇప్పుడు ఈ జన్మమే దుర్లభం రానిది, ఇప్పుడు నీది కూడా మరుక్షణం అవునా కాదా తెలియదు. అందుగురించే డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్, దట్ వీ నో. బతుకు రహస్యం, ద సీక్రెట్ ఆఫ్ లైఫ్ ఈజ్ డెత్. అది తెలిసి ఉంటే అందరూ హుషారు అవుతుండే. పలానాడు 12 నాడు తారీఖు నాడు చదువుతాయి అన్నట్టు వాడు 12 నాడు హుషారు ఉండకపోతుండే. ద సీక్రెట్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ డెత్. అదే రహస్యం, ప్రకృతి రహస్యం. అది ఒకటే తెలియదు మనకు. అందుగురించే మానవులకు, మానవ సమాజాన్ని మార్చాలనుకున్న వాళ్ళు చాలా ప్లెయిన్గా ఉంటారు. ఆ విషయంలో క్లారిటీ ఉంటుంది, చాలా క్లారిటీ. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు చూడాలి నువ్వు. ఎప్పుడైతే ఆ యుద్ధంలో పాల్గొనేటోళ్ళు సైనికులు కానీ మిమ్మల్ని చూసినప్పుడు చూడాలి ఎంత ఆనందంగా ఉంటారు, ఎట్లా ఉంటారు. ఒక 21 మంది 1000 మందితో కొట్లాడతారు అమ్మ అంటే వాడు తెగిస్తాడు అట్లా. అందుకే ఇప్పుడు నేను చెప్పేది విప్లవోద్యమాలు కానీ, మార్పు కానీ, తల్లి బిడ్డనిచ్చేటప్పుడు పొందే ఆనందం కానీ అది అర్థం కాదు వాళ్ళకు చెప్తే. పురిటి నొప్పులకు జడిసి బిడ్డలను కనుట మానదు ఏ తల్లి జాబ్. ఎవ్వరు, అది కూడా విప్లవం కూడా అంతే. అండి, మీ ఒంట్లోకి తుపాకీ గుళ్ళు దిగి 23 ఏళ్ళు కావస్తుంది. మీకు ఇప్పటికీ ఇదేమన్నా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుందా? అంటే అసలు ఇన్నేళ్ళైనా, 23 ఏళ్ళైనా ఇంకా ఎవరు కాల్పులు జరిపారు, ఎందుకు, ఇవే విషయాలు స్పష్టంగా బయటకి రాకపోవడానికి ఏమన్నా ఒక ఇంత ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయా మీకు ఇవన్నీ? అది కాదమ్మా, ఇప్పుడు ప్రభుత్వం ముంగట పెట్టాం, ఏది ప్రభుత్వం వాళ్ళు పట్టుకోలేదు, ప్రజలు డిమాండ్ చేశారు, ప్రజలు కాలేదు. మనది ఇంకా ఇప్పటికీ అనుమానంగానే ఉంది. యువర్ ఎనిమీ ఈజ్ అన్డౌటెడ్ అంటాడు. మాకు లెటరు డీజీపీ ఏమంటాడు, యువర్ ఎనిమీ ఈజ్ అన్డిటెక్టెడ్ అంటాడు. యాజ్ లాంగ్ యాజ్ మై అన్డిటెక్టెడ్ యూ కంటిన్యూ మై సెక్యూరిటీ అన్న. అక్కడ ఉన్నారు చూడు ఇద్దరు కానిస్టేబుల్. అంటే ఎవరు పట్టుకోవాలమ్మా అంటే, నేను పాలక వర్గాలు, పాలనక విధానమే నేరస్తులు అంటారు, పాలకులు అంటారు మేము కాదు అని అంటారు. మీరు అవునో కాదు వాళ్ళని ఎవరో పట్టుకొని పెట్టాలి కదా. ఇప్పటి వరకు అది కంటిన్యూ కొట్లాడుతుంది. ఇప్పటికే అర్జీలు పెడుతున్నారా ఇవన్నీ కింద ద స్టేట్ అండ్ రాజ్యహింస అని పుస్తకాలు అనేవి నిన్నటి వరకు రాస్తూనే ఉంటాం. మా డీజీపీ అన్నా నన్ను కాల్చినోడు ఎవడే నీ దండం పెడతా, అరే నాయన దొరకలేదురా బాబు అంటాడు, దొరకలేదురా బాబు అంటాడు. నా దొరికే వరకు మాత్రం మరి నా సెక్యూరిటీ కంటిన్యూ చేయాలన్నా. దట్ ఈస్ మై పాయింట్. యాజ్ లాంగ్ యాజ్ మై ఎనిమీ ఈజ్ నాట్ డిటెక్టెడ్, సో లాంగ్ యూ హ్యావ్ టు కంటిన్యూ మై సెక్యూరిటీ. వేరే వాళ్ళు అంటారు ఇంకోరు తెలడు, అందరికి మాత్రం ఏం లేదు కానీ ఈయన మాత్రం పోలీసు వాళ్ళని పెట్టుకోవచ్చావా. అరే పోలీసు వాళ్ళ మీద కూడా పాట రాసిన కదా, పొటాకు ఊటి కోసం కొడుకు పోలీసుల చేరినాడు, ఎప్పుడొస్తాడో కొడుకు ఏమి తిన్నాడో, ఇంట్లో పీను ఉన్న గాని ఇంగ్లం బట్టరాలే కొడుకు, కోడలు నీలాడిందన్న కొడుకును ముద్దాడరాలే, 24-48 గంటల డ్యూటీ పోలీసు కొరకు కొడుకు నమ్ముకున్నట్లాయే, ఎప్పుడొస్తాడో కొడుకు. మరి వాళ్ళ మీద కూడా రాసిన కదా. అందుగురించి ఇక్కడ ఏం లేదు, మనకు ఒక జీవితం గడిచిపోయింది. మీ ద్వారా నేను ఇచ్చే మెసేజ్ ఒకటే, ఈ సమాజంలో నేను మొదటివాని కాదు, చివరివాని కాదు. నేను ఒక మార్పు కోరుకునేవాడిని. ఆ మార్పు ఇంట్లో నుండి స్టార్ట్ కావాలి. ఆ మార్పు ఇంట్లో ఉన్న ఉమెన్ నుంచి స్టార్ట్ కావాలి. అక్కడ నుండి మార్పు స్టార్ట్ అయితే కొంచెం మంచి సమాజం వస్తుంది. ఆ మంచి సమాజంలో గిట్ల ఉన్నటువంటి ఈ వ్యవస్థ ఆర్థికంగా, రాజకీయంగా, కులం పరంగా అది మెల్లమెల్లంగా ఇట్లా రావాలనేది నా కోరిక. మెల్లమెల్లంగా అట్లా వచ్చినాడు ఒక మంచి సమాజం వస్తుంది. ఆ సమాజంలో అందరికీ కనీసం తిండి అని ఉంటుంది, కన్నీళ్ళు ఉండని సమాజం ఉండాలి కదా. అదే మీరు అన్నప్పుడు నేను చెప్పిన కదా, నేను ఇఫ్ ఐ బికెమ్ ద చీఫ్ మినిస్టర్ మొట్టమొదట పసిపోరలకు అన్నీ ఉండాలనుకునే కదా. అది 3 పెడతా, 3 డిమాండ్లు సంతకం పెట్టినాక తక్కింది మీరు హైటెక్ సిటీ చూసుకో, అమెరికా పోయిరా, బార్లో నువ్వు డ్యాన్స్ అవన్నీ మా ఇంకో మంత్రి చూసుకుంటాడు. శిల మీద చెక్ చేస్తాము. ఓకే.
మీరు సినిమాల్లో కూడా చేశారు కదండి, దాదాపు ఎన్ని సినిమాలు చేస్తుంటారు? తక్కువ సినిమాలలో అంటే నేను ఇక్కడ ప్రజల సినిమాలను ఎక్కువ, ఒక 2-3 పాటలు, అదే పొడుస్తున్న పొద్దు, తర్వాత ఈ నారాయణమూర్తిది ఒక ఫిలిం లాంటిది, తర్వాత బండి జైబోల తెలంగాణ లాస్ట్ అనుకున్నా కదా, పొడుస్తున్న పొద్దు. మొన్న ఏదో రైతుది ఏదో కావాలంటే ఏదో చిన్న ఇవి నా దగ్గరకు వస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా జై పల్నాడు అని ఒక ఫిలిం తీద్దామని రోజు వస్తూ ఉన్నారు. వస్తుంటే అందుకు అది ఈ కన్నమ దాసు గురించి పాడమన్నారు. అప్పటిదప్పుడు మనం తాత ముత్తాతకు తాత కన్నమ దాసు పలనాడు మాలదాసు వని మూతి మీద చూడు ముంతడు మీసాలు వని కండరాలు చూడు ఏనే గుండ్రాలు వని దండరెక్క చూడు కొండ సిలువ మెరుపు వని ఛాతీలోతు చూడు ఇనప డొప్పలోతు వని మనసు బట్టి చూడు వడు మెత్తని వెన్నరా. అరే తాత ముత్తాతకు తాత కన్నమదాసు పలనాడు మాలదాసు అని అనిపించేసిన. పని కండరాలు చూడు చల్ ఏనే గుండ్రాలు అని కన్నమదాసు గురించి పాడిన. అది చేద్దామని అన్నాడు, చేయలే. ఈలోగానే చాలా కష్టాలు. బెంగళూరు ఒక కేసు వచ్చింది, ఆ కేసు మళ్ళీ ఇంకా కేసులు. రోజు ఈ జీవితం గద్దరు పాడి ఆడినట్టు లేదు. అందుకే మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, ఈ మధ్య రాసిన చాలా సిక్కుంటి. మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు. ఆ జానపదము జీవకణంలో జీవాక్షరాలెవరో. బ్యూటిఫుల్. ఆ జానపదం జీవకణంలో జీవాక్షరాలెవరో. ఈ మూగపోయిన గొంతులో రాగమెవరు తీసెదరు. సరిగా సాగనిగా నాగానం సగనానం. ఆ చినిగిపోయిన దోతి రుమాలును ఎవరు కట్టుకుందురు. ఆ రాలిపోయిన గజ్జల్లో గల్లుమనేదెవరు. ఆ చినిగిపోయిన డప్పు మీద దరువు ఎవరు వేసెదరు. ఆ తెగిపోయిన వీణకు నరాలెవరు అల్లెదరో. మూగపోయిన గొంతులో రాగమెవరు తీసెదరు. ఆ జానపదం జీవకణంలో జీవాక్షరాలెవరో. చేతులెత్తి శరణు కోరితే చేరదీసెదెవరు. పోయేటట్టు చేతులెత్తి శరణు కోరితే చేరదీసెదెవరు. నా కోట్లాది ప్రజల కన్నీళ్ళెవరు తుడిసెదరు. ఆ శ్మశానానికి పయనమైతే పాడ ఎవరు మోసెదరు. ఆ గుండెలో దాగున్న తూటను ఎవరు దాసుకుందరు. బ్యూటిఫుల్. అది చెప్పేసిన అంటే అది కూడా దాచిపెట్టుకోండి అని చెప్తున్నాడు. శ్మశానానికి బయలుదేరితే పాడే మోసేదెవరు. మార్క్స్ అంటాడు, కనీసం నాకు 4, మా అమ్మ అంటుండే, ఒరే 4 మోసేటోడు ఒకడు మొత్తుకుంటోడు అని పెట్టుకోరా దోస్తులు. అంత గొప్ప మాట. మొయ్యాలి కదమ్మా 4 ఏం కర్మండి ఇంతమంది అంటున్నాడు. మరి మార్క్స్కి లేరు. ఇప్పుడు అడవిలో మార్టియర్ కాల్ చేసేస్తే ఎవరు మోసుకుపోయినరు. అది అంటాడు గద్దరు, చేతులెత్తి శరణు కోరితే చేరదీసెదెవరు. అంటే ఏవో మరి మహా కవులకు ఒకటిసారి తిండి కూడా లేదు, కూడా ఇస్తుండదు. చేతులెత్తి శరణు కోరితే చేరదీసెదెవరు. ఆ శ్మశానానికి పయనమైతే పాడే మోసెదెవరు. ఆ గుండెలో దాగున్న గుండునెవరు దాసెదరు. అంటే ఒక బాగా ఈ మధ్య సిక్ అయినప్పుడు రాసిన జానపదం జీవకణంలో జీవాక్షరాలెవరు. అక్షరం జీవాక్షరం కావాలి కవులకు చెప్పిన. అది నడిచింది. ఆ చినిగిపోయిన దోతి, గోసి, గొంగడి, గజ్జలు,
తర్వాత పాటలు ఇవన్నీ ఉంటాయి ఇట్లా. ఎవరో ఒకడు రాకపోతాడా, కాలం తీసుకుపోతాడు. దిస్ ఈజ్ నిరాశావాదం నుంచి ఆశావాదం అంటారు దీన్ని. నా పాటకు పల్లవి అయినా ప్రజలకు పాదాభివందనం, ప్రజల కొరకు పోరు చేసే వీరులకు వందనం, నేను లేకుంటే ఉంటేనేమి జానపద గీతం జీవమయ్యి వెలుగునులే. గద్దర్ గారు ఇందాక మీరు ఈ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అంటే మన వయసు ఇది గురించి చెప్పారు. అంటే నేను వెళ్ళి మా అమ్మగారిని అడిగాను ఎప్పుడు పుట్టాను అంటే స్కూల్లో రాయాలంటే గాంధీ గారు చనిపోయిన తర్వాత రోజు పుట్టారు అని చెప్పారు మీ అమ్మగారు అని చెప్పారు. అంటే మాకు ఇంకొక గాంధీ గారు పుట్టారు అనుకోవాలా, ఇంకో రూపంలో పుట్టిండు అనుకో. ఇప్పుడు గాంధీ ఏ ఆశ్రమంలో అయితే ఉంటాడనో, నేను అజ్ఞాతవాసంలో ఆశ్రమంలో ఉన్నాను, శాంతినికేతన్లో అండర్గ్రౌండ్లో అహ్మదాబాద్లో. అదే ఆశ్రమంలో ఉన్నా, తెలియదు. నేను అదే గుజరాత్లో చాలా గొప్ప పాటలు రాసిన. మొన్న మా అమిత్ షా కూడా వినిపించిన, హే హే గుజరాత్మా చాందీనీ కి రాత్మా इसके सुंदर को देखो दिल की अंदर को देखो पशु पक्षी आदमी मिलन का गुजरात माँ का शोभा देखो. ఆ పాట రాసిన అండర్గ్రౌండ్ ఉంటే చాలా రోజులు ఉన్నా. ఈ ఆశ్రమం ఎందుకు అంత గొప్పది? మహాత్మా గాంధీకి ఎంతంత గొప్పవాడైండు. మహాత్మా ఆ బుడగోసి అది ఇది కట్టుకొని, ఇప్పుడు ఆయన కట్టుకుని అంటే మన తర్వాత కట్టుకున్నాం కదా, ఆ బుడగోసి గిడగోసి ఎందుకు కట్టుకున్నాడు? ఇన్ని లక్షలాది మంది ప్రజలను ఎట్లా తీసుకుపోయిండు అని నేను అక్కడ వెళ్ళి ఆశ్రమంలో 2 రోజులు ఉండి పొద్దుగాల పోగానే ఊడ్చుతారు. నేను కూడా వాళ్ళతో ఊడ్చి అది చేస్తే కౌన్ అంటే हमारा हैदराबाद है यहाँ कुछ लिखने को आया అంటే మద్రాసు వాలే क्या అన్నాడు. మద్రాసు వాలే అంత మనల్ని అందరినీ సౌత్ ఇండియన్ మద్రాసు వాలే అని కూర్చో. నేను నాకు గాంధీ గురించి ఒక మంచి విషయం చెప్పరా అన్నాడు. ఈ ఆశ్రమంలో విడిచిపోయేటప్పుడు ఒకటి జరిగిందని చెప్పిండు ఆయన. ఏం జరిగింది చరిత్రాత్మకం అంటే, ఆశ్రమం పెట్టిన తర్వాత అందరు రావడము, తినడం, పండుకోవడము, లేవడం ఇదే మొదలుపెట్టారట. సోమరిపోతులు అయినరని. ఆయననే గాంధీకి అమ్మ దేశం గురించి కొట్లాడుతుంది రమ్మంటే వీళ్ళని ఎవడు మొయ్యాలి, ఇది ఖాళీ చేయాలని ఐడియా వచ్చిందట. ఖాళీ చేయాలని పొమ్మంటే ఎట్లా మనుషులు ఏదైనా దొరుకుతుంది కానీ మనుషులు దొరకరు కదా. అంత మంచి సిద్ధాంతం. యూ కెన్ గెట్ ఎనీథింగ్ బట్ యూ కెనాట్ గెట్ మ్యాన్. అంటే మనుషులు పొడగట్టుకోసదట, మంచోడు కానీ చెడ్డోడు. అయితే గాంధీని అడగదు కానీ మన ప్రభాకర్జీ అని మన ఆంధ్రప్రదేశ్ ప్రభాకర్జీ కైసా కార్యంగా అంటే మనము సత్యాగ్రహం వెళ్దాం, ఉప్పు సత్యాగ్రహం, అందరం బయటికి పోదామని అందాం, ఇది ఖాళీ అయిపోతుంది అన్నాడట. అనగానే అంత మంచిగా అందరు కూకున్నాక స్టార్ట్ అయిందట. అందరు శిష్యులంతా కూర్చోగానే గాంధీ సార్, దేశభక్తులారా మీరు సర్వస్వం త్యాగం చేసి భార్య పిల్లల్ని ఇల్లును వదిలిపెట్టి నా మాట మీద ఈ ఆశ్రమంకి వచ్చున్నారు, ఊడుస్తున్నారు, కడుగుతున్నారు, దేశం కోసం ప్రాణానికి ఇచ్చొచ్చారు మహానుభావులు. ఇక మనం ఏం చేద్దాం, ఈ దేశం కూడా స్వతంత్రం వచ్చేటట్లేదు, మనం ఒక సత్యాగ్రహం వెళుదాం, అందరం ఇక్కడ నుండి వెళ్దాం, వెళుతూ ఒక దీక్ష తీసుకుందాం, మేము స్వతంత్రం వచ్చిన తర్వాతనే ఈడికొస్తాం. ఖాళీ అయిపోయింది ఇక, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈడికి వస్తాం అని అన్నాడు. అందరు నిలబడి ప్రార్థన అంతా మంచిగా చేశారు. ఆయన పాడేది కదా ఈశ్వర్ అల్లా తేన పాడిన తర్వాత మరిగా పోవాలి అంటే ప్రభాకర్జీ అన్నాడట ప్రోగ్రాం చెప్పబోయా. మహాత్మా గాంధీ ఎప్పుడు కార్యక్రమాలు చెప్తుండే, ఏదైనా ఒక కార్యక్రమం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. గాంధీ అంతే చెప్తే కార్యక్రమం చెప్పు అన్నాడట. నిలబడ్డ ఓ దేశభక్తులారా, దేశం కోసం ప్రాణానికి ఇచ్చిన వీరులారా, ఇగో రేపటి నుంచి నేను ప్రాణం పోతున్నాను, ప్రాణానికి తెగించిన వాళ్ళంతా నా వెనక నడుముండ్రా అన్నాడట అని కూకుండట అయినా గాంధీ. ఒవ్వళ్ళెవలే ప్రాణం తెగించినట్టు అంటే ఎవరు లేస్తారు, ఎవళ్ళెవలే. ఇవ్వకపోతే ప్రభాకర్జీ అన్నాడట, జర నీ స్లోగన్ మార్చుకోవా ఎజెండా అన్నాడట. ఏదివే అంట అప్పుడు అన్నట, మూడు తవ్వలు ఉన్నాయి, నాతో నడిచేవాళ్ళు ప్రాణం పోయినా సరే పోదు అంటాడట. మహాత్మా గాంధీ చాలా ఇంటెలిజెంట్, చాలా అంటే చాలా బ్రిలియంట్ అన్నట్టు. అట్లా మనిషిని కన్విన్స్ చేయడంలో ఎవడు ప్రాణం పోదు కానీ ప్రాణం పోయటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు నా వెంబడి రండి, ఒక లైన్ బండి ఉండి
ఇద్దరు ముగ్గురు వెళ్ళినట్టు ఇటు ప్రభాకర్జీ వాళ్ళు పక్కా శిష్యులు వాళ్ళు కూడా ఎవ్వరు లేకపోతే సిగ్గుపోతుందని లేచిరేమో ఇద్దరు ముగ్గురు తర్వాత రెండవది కొంచెం పైసలు ఇచ్చేటోళ్ళు ఒక లైన్కు రండి కొందరు వచ్చారు ఇంకా చాలామంది మిగిలిన ఈ యుద్ధము గెలవాలని ప్రార్థన చేసేటోళ్ళు ఒక లైన్ రమ్మంటారు అందరు వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా చెప్పి ఈ మహాత్మా గాంధీ వెళ్ళండి భారత్ మాతాకి జై అని ఈ ప్రభాకర్ ఇద్దరు ముగ్గురు కదా వాళ్ళు వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోయే వరకు 500 మంది 10 మంది చేరిండ్రు అమ్మ ఆ 10 మందికి లేని భయం మనకని ఈ పైసలు ఇచ్చేటోడు అందులో వచ్చి చేరుడు ఆ తర్వాత ఈ 10 మంది చేరు లక్షలాది మంది కొత్త వేవ్ లెక్క అయిపోయారు తిరిగి రాలే గాంధీ తిరిగి రాలే సో నేను కూడా అట్లనే చేసిన చాలాసార్లు ప్రత్యేక తెలంగాణ వచ్చే వరకు ఈ ఇంటికి రానని 2 సంవత్సరాలు రాలే నా పెళ్ళాన్ని కూడా మ్యారేజ్ డే వస్తే మాంకాలమ్మ గుడికి అడగాల్సిన ఈడు ఉండి అంటే అట్లా గాంధీ ఏంటంటే మీరు మరో గాంధీ అంటారంటే ఇంకొక టైప్ ఆఫ్ వన్ హూ లెఫ్ట్ ఫర్ ద పీపుల్ ప్రజల కోసము ఈ ఒక మార్గాన్ని ఎన్నుకున్న వాళ్ళు ఇట్లా చాలా మంది వచ్చాడు అట్లా ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ విధి విధానాల పట్ల మీ అభిప్రాయం ఎలా ఉంటుంది? అంటే ఆయన మాటల్లో కూడా ఏదో ఒక మార్పు కోరుకోవటం ఒక ఉద్యమ స్ఫూర్తిలా కనిపిస్తూ ఉంటుంది కదా ఆయన మాటల్లో, అలా మీకుండే అభిప్రాయం ఏంటి? పవన్ నా తమ్ముడు లాంటి వాడు. నా పాటలు పాడితే ఓ ఇట్లా ఇట్లా లేస్తాడు హుషారుగా. పవన్ నాకు చాలా ఒక ఉత్తరం రాసింది ఉంది, నేను కూడా పవన్కి ఉత్తరం రాసిన. తమ్ముడు రాజకీయం పద్మవ్యూహం లాంటిది, రాజకీయం పద్మవ్యూహం లాంటిది, తెగించిపోవాలి, తెలివిగా బయటికి రావాలి. దిస్ ఈజ్ ది వార్. పాలిటిక్స్లలో పర్మనెంట్ ఎనిమీ పర్మనెంట్ ఫ్రెండ్ ఉండడని ఎప్పుడో ప్లాటో చెప్పిన వాళ్ళంతా. మనకు చురుకుదనం ఉండాలి. సినిమాలో వచ్చిన వాళ్ళందరూ ఓట్లు వేస్తారో, అరే రేపు నేను ఎన్నికలు నిలబడితే నా పిల్లం నాకు ఓటేస్తుందో లేదో నమ్మకం వేద్దామని నవ్వుతున్నావు. ఓటు ఒకటే ఇట్లా తమ్ముడేయడు అన్నయ్యాడు ఏమంటావు అది ఓట్లేదు. అది అందుగురించే పవన్ ఫీలింగ్ ఈజ్ టువర్డ్స్ ద పీపుల్. ధన్యవాదాలు. కానీ ఉట్టి భావాలే ఫీలింగే కాదు, దానికి ఒక నిర్మాణం ఉండాలి. అగ్గి పెట్టకు చేర్చిన అగ్గిపుల్ల పరస్పర ఘర్షణ వలన బగ్గుమన్నది, అప్పుడు తలకిందులు ఉన్నది. ఆ మందు పుల్లకు అంటుకోనంగానే గాలి నుండి రక్షణ కోరుకుంది. అది మెల్లగా పుల్ల తలెత్తి చూసి పక్కకే ఉన్న కాగితాలకు అన్న ఈ నిప్పు అందుకోమని దండం పెట్టి వెళ్ళిపోయింది. ఆ కాగితాలు బగ్గున మండి పక్కకు ఉన్న సన్న సన్న పుల్లకు అందించి సలాం వాలేకుం దేకులేవు అన్నది. ఆ సన్న పుల్లలు రాక్షసి బొగ్గుకు తన నిప్పునందించి అన్న నువ్వు సాధించగలవు, నువ్వు బగ్గున మండి ఈ ప్రపంచాన్ని మార్చేసి రేపటి తరం కోసం నిప్పును నిగురులో దాచుకోమన్నది. దట్ ఈజ్ నిర్మాణం. ఎవరికైనా నీకైనా నాకైనా ఒక సిస్టమ్ అంటారు దాన్ని. ఇదే నిర్మాణం చేసిన వాళ్ళు. ఆ నిర్మాణం లేకుండా నాకు ఇది ఉన్నదని నువ్వు పోతివి పోతే చెప్పలేదా పవన్ కళ్యాణ్ గారికి? నేను అది రాసి పంపినమ్మా. మీకేం రాశారు పవన్ కళ్యాణ్ గారు ఉత్తరంలో? పవన్ ఎప్పుడు రాస్తుంటాడు అన్నయ్య బాగున్నావా సల్లా బతుకంటాడు, ఏం చెప్పాలంటే ఎప్పుడైనా పోతే ఏమైనా జోబులో చెయ్యేసి ఎన్ని పైసలు ఉంటే అన్ని తీసుకొని నా జోబులో పెట్టుకుంటా. చాలా ఇష్టం. మామూలుగా ఆయనే పెడతారా మీరే పెట్టుకుంటారా? ఆయన అంటే అంత అంత చొరవ అని చెప్తున్నా. అదేం వద్దానండి. అంటే ఏది కానీ ఇప్పుడు ఈ మొత్తం యాక్టర్లు ఎంతమంది ఉన్నారో, మోహన్ కానీ నారాయణమూర్తి కానీ మన ఆయన పేరు తమిళనాడు ఫేమస్ రజనీకాంత్ కానీ అందరు యాక్టర్లు వాళ్ళకు నేను చాలా ప్రేమ. నన్ను రియల్ హీరో అంటారు, వాళ్ళంట డూప్లికేట్ హీరోలట. ఎందుకు అంటే నువ్వు ఒరిజినల్ బుల్లెట్లు కొట్టుకున్నా మేము ప్లాస్టిక్ కొట్టుకుంటామంటారు. అంత నిజాయితీగా ఉంటారు అందరూ. ఈవెన్ చిరంజీవి కానీ నారాయణమూర్తి కానీ ఏ యాక్టర్లు కానీ ఎవరి దగ్గరికి పోయినా ఎవరి దగ్గర నేను పోయినా వాళ్ళు ఉంటుంది. ఏమి కవి కళాకారులు కదా, ఏమైనా ఉంటే పైసలు ఏమైనా ఉంటాయి అలా జోబులో చేతులు పెట్టి తీసుకొని నా జోబులో పెట్టుకో అంటే దట్ ఈజ్. అంటే ఎక్కువ పవన్ దగ్గర, అది క్లియర్గా చెప్తాను. అంటే పవన్ దగ్గర అంటే ఎప్పుడన్నా నాకు కష్టం వచ్చినా ఏమైనా ఉంటే పైసలు ఏమనుకో పోలే డోర్ కొట్టాలి,
కథం అంత అంత క్లోజ్నెస్. అయితే రాజకీయాలు వచ్చినప్పుడు నేను వాళ్ళ ఫామ్ హౌస్ పోయినా చెప్పిన, నువ్వు పో కానీ నిర్మాణాలు కూడా చేసుకో, జై పవన్ అన్నోడు ఓటేయడని చెప్పిన. అదే జరిగిందా చివరికి? అంటే జరుగుతుంది, ఎందుకంటే ఎన్నికలలో వాళ్ళకి ఆ చైతన్యాన్ని పెంచాలి, నిర్మాణం చేయాలి. మరి అదే ఇప్పుడు చిరంజీవి వచ్చాడు, అదే ఎంజి రామచంద్రన్ వచ్చాడు, అదే చాలామంది కళాకారులు వచ్చారు. ఈరోజు ఎందుకు ఆ పెద్ద ఆయన రవి ఏంది తమిళనాడు రజనీ ఆ తమ్ముడు ఎందుకు వెనక ముందు వస్తున్నాడు? చాలాసార్లు కలిసిన మోహన్ ద్వారా ఆ పాట భూమికి పచ్చాని రంగేసినట్లో అమ్మలాలో నాగరి నాగాలో నాగి వంపరాలే, అది పాడుతుంటే ఆయన వింటుండే, చాలా ఇష్టపడతాడు. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరం ఒక్కరని కాదు, మ్యూజిక్ డైరెక్టర్లు కానీ వాళ్ళు యాక్టర్లు కానీ నన్ను చాలా ప్రేమ చేస్తారు, చాలా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అట్లనే జర్నలిజం కూడా ఇటువంటి వాళ్ళు, జర్నలిస్టులు కూడా, ఎందుకంటే వీళ్ళు నన్ను మ్యాన్ టు మ్యాన్ చూస్తారు. జర్నలిస్ట్ ఇప్పుడు నన్ను చూస్తున్నావు, మీ కొడుకులు అమెరికాలో ఉన్నావని నువ్వు అడిగినావు, ఆ డౌట్ క్లియర్ చేసిన. అట్లా ఎక్కడ ఉండరమ్మా, ఒకరు చనిపోయినవాడు అమెరికాలో ఉన్నాడంట అంటే మన మీనింగ్ ఉందా? అంటే జర్నలిస్టులు కూడా వీళ్ళిద్దరూ మనల్ని బతికిచ్చారు. ఎప్పుడెప్పుడు నాకు కష్టాలు వచ్చి పార్టీలో ఇబ్బందులు వచ్చినప్పుడు జర్నలిస్టులు నాకు అండగా నిలబడ్డారు. వాళ్ళు నిలబడి రాశారు, ఎందుకంటే వాళ్ళు దే హావ్ కమ్ హియర్. అనుకుంటే ఇక్కడ యాక్టర్లు, ఫిలిం యాక్టర్లు రాజకీయాల్లోకి రావాలి, కానీ పాపం నిర్మాణం కూడా చేసుకోవాలి కదా. అగ్గిపుల్లది, అందుకే చెప్పిన. ఇప్పుడు మీరన్నట్టు ఈ నిర్మాణం పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటే ఖచ్చితంగా ఒక గొప్ప శక్తిగా ఎదుగుతారని అంటారా? తప్పకుండా ఎదుగుతామ్మా. ఎందుకు ఎదగరు? ఎందుకంటే ప్రజలు ఉన్నారు కదా. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నమ్మా, నువ్వు చెప్పు, నేను కార్పొరేటర్ గెలుస్తానా? ఎవరని డెఫినెట్గా చెప్తానే. ఇంతమంది ఉన్నారు, పాటలు పాడితే నువ్వు ఇంత వేయాలి కదా, కార్పొరేటర్ గెలిపోయాడు, ఇదేదిరా నాకు అర్థం కాదు. ఇంకా కార్పొరేటర్ కాదు, నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావని అడుగుతావా? మీరు కోరుకున్నారు కాబట్టి మార్పులు. అంటే ఎన్నికల ప్రక్రియ వేరుమా, ఆ వేవ్ వేరు. నేను ఇందాక మీరు అన్నదాన్ని బట్టే తీసుకొని అడిగా, మీరే కదా ఇందాక అన్నారు, ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఓట్లు వేస్తారో లేదో తెలియని పరిస్థితి వాళ్ళని, నేను దాని దృష్టిలో పెట్టుకునే చెప్పాను. అది ఎవరు కాబట్టి రాజకీయంలో ఓట్లు అనే విషయం వచ్చే వరకు, అందుకే నేను చెప్పిన కదా గ్రిప్ ఉన్నప్పుడు ఆ యాక్టర్కు ప్రజల యొక్క శక్తి. ఉదాహరణకి నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా, నేను పవన్ కూడా చెప్పాను, సూర్యకిరణాలన్నీ వచ్చినాయి, దాన్ని పట్టుకునే లెన్స్ ఉండాలి, దట్ ఈజ్ నిర్మాణం. సూర్యకిరణాలు అన్నీ ఉన్నాయమ్మా, చాలామంది ఉన్నారు గద్దరంటే, వాళ్ళని పట్టుకునే ఒక లెన్స్ ఉండాలి, దట్ ఈజ్ నిర్మాణం. ఆ సూర్యకిరణాలన్న దాంట్లో పడిన తర్వాత దాని నుండి వచ్చే ఒక వెలుగును నువ్వు తిప్పాలి. ఆ నిర్మాణం లేకుండా రేపు పొద్దుగాల వచ్చేసి ఐఆమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, మా వాళ్ళు యూత్ అంతా కొడతారు సప్పట్లు. అది వచ్చే రాజకీయ నిర్మాణము ఏదైతుందో చేసుకొని ఉంటే మా శక్తి మాట. అంటే ఇప్పుడు అతని మీద ఎలిగేషన్ ఏముండదమ్మా, ఇప్పుడు ఏదో పని చేసుకుంటున్నా సినిమా యాక్ట్ చేసుకొని తన పరీక్షలు 4 వచ్చినాయి, ఖర్చు పెట్టుకుని చేసాం. మొన్న ఎవరో మిత్రులు అంటుంటారు, మళ్ళీ సినిమాకి ఎందుకు పోతున్నావు అంటే, నా దగ్గర పైసలు లేవురా భయ్, చెప్తూనే ఉన్నాడు కదా, అదిగట్టు చెప్తున్నారు కదా, అది కరెక్ట్ కాదు. అందుకొచ్చే నేను సినిమా ఇండస్ట్రీలో ఉండేటటువంటి అమితాబ్ బచ్చన్ నుంచి మొదలుకొని దేశంలో అందరు నేను తెలుసు, నాకు చాలా ఇష్టం. ఈ ఉమెన్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు, లేడీ హీరోయిన్స్ పోతా, నేనే పోయి దండం పెడతా, బాగున్నారా చేసినా అని. వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు జీవిస్తారు, దాని మీద డిస్కషన్ ఎందుకంట. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి విషయాల్లోకి వెళ్ళినప్పుడు నువ్వు చిన్నగా అయిపోతావు. ఒక మనిషి నువ్వు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగతమైన విషయాలకు వెళ్తూ వాడు చేసే సామాజికమైన విషయాలు పోయినప్పుడు వాడి మీద దయ కలుగుతుంది. దట్ ఈస్ ది లైఫ్. నువ్వు వ్యక్తిగతం ఉన్నప్పుడు ముందే ప్రిజుడైజ్ అయిపోతావు, గద్దరగాడు అట్లనే రాబోయే అని కూడా ఈడి దాకా రావు. ఉండొచ్చు రాబోయే అట్లనే, వాడు ఎట్లుండో చూద్దామని అనుకుంటే అన్వేషణ మొదలవుతుంది. అట్లనే వీళ్ళు యాక్టర్లు కానీ ఇప్పుడు చేసిన నారాయణమూర్తి కానీ, నారాయణమూర్తి కూడా అంత చాలా క్లోజ్. మొన్న పోయినాం, పోతే అన్నం తెప్పించండి. మా నారాయణమూర్తికి ఒకటి మంచి గుణము, ఒకటి బాధ పెట్టే గుణం కూడా ఉంటుంది. ఎవ్వరి పొట్లం వాడి తినాలి, వచ్చింది పెద్ద సమస్య. అంటే ఎవ్వరి అన్నం వాళ్ళది, ఆయన అన్నం అందరు అన్నం. నేనేం చేస్తా, ముందే నా అన్నం ఎంత తింటానో అంత తీసుకొని నా తక్కింది సర్ది కట్టుకొని నా పిల్లలు తీసుకొస్తా. ఆయన దగ్గర ముందే అగ్రిమెంట్, అంటే అంత తినలేం కదా. కానీ మొన్న ఎందుకేమో, మొన్న జస్ట్ 10 days కింద అనుకుంటా పోతే
రెండే తెప్పించాడు. అంటే నాకు అర్థమైపోయింది ఇది లేవు మా వీరుని దగ్గర అర్థమైంది. ఇది రెండే తెప్పించి ఒకటేమో మా గన్మెన్లకు అందరిచ్చాడు ఫ్యామిలీది, ఒక దాంట్లో మేము ఇద్దరం పంచుకున్నాం. అమ్మ బతికినవరాడు ఆయన ఇవాళ అనుకున్నా, ఇలా ఫోర్స్ లేదు అంటే అంత క్లోజ్గా ఉంటాం. అది జీవితంలో గడిచిపోయినాయి మా తప్పులు ఒప్పులు, లైఫ్ గడిచిపోయింది. అంటే మీ చెప్పేది ఏంటంటే ఈ సమాజాన్ని మార్చాలి ఎవరు, అందుకని కదా ఈ మూగబోయిన గొంతులో రాగం ఎవరు తీసేదారు. చివరికి నేనైనా కదా, చాలామంది ఉన్నారు ప్రజలు నువ్వెందుకు పోయి బాధపడుతున్నావు నేనే చెప్పుకున్నా. అందుగురించే ఏదైనా కానీ ఫిలిం ఇండస్ట్రీ కానీ, కళలు కానీ, సాహిత్యం కానీ, పెయింటింగ్ కానీ, జర్నలిజం కానీ, భావాలతో కొట్లాడే వీళ్ళ జీవితం అందరిది ఇట్టనే ఉంటుంది మా లెక్కనే. ఒక్కో జర్నలిస్ట్ అంటుండే మా కృష్ణ అంటుండే, జీ కృష్ణ, నేను నెహ్రూతో సారదాయిన, నేను వీంతో ప్యాక్ ఆడిన అంటే ఆయన పిల్లం పక్కకు కూకున్నాడే. నెహ్రూ దగ్గరికి పోయినా, గాంధీ దగ్గరికి పోయినా ఇంటికాడ మాత్రం కూరగాయలు లేవు అంటుండే. సేమ్ ఇదే ఇప్పుడు. అంటే జర్నలిస్టులు కానీ, కళాకారులు కానీ, యాక్టర్లు కానీ, రచయితలు, పెయింటర్లు, శిల్పులు, ఇదొక విభాగమ్మా. భావాలతో కొట్లాడేవాళ్ళు, వాళ్ళ జీవితము ఎంత ఆనందంగా ఉంటుందో అదర్ సైడ్ కూడా అన్ని కష్టాలు ఉంటాయి. అది తెలిసినోడికే తెలుస్తుంది అంతే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 400 రోజుల నుంచి రైతులు ఉద్యమాలు చేస్తున్నారు. ఈ మన రాజధాని విషయం గురించి ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే. కానీ ఒకసారి కూడా ప్రభుత్వం ఇలా మీటింగ్ పెట్టి స్పందించడం లాంటివి అంతగా జరగలేదు. కానీ కేంద్రంలో మాత్రం రైతులు సేమ్ ఇదే తరహాలో మనకి ఇలా ర్యాలీలు ధర్నాలు చేస్తుంటే కేంద్రం చాలాసార్లు మీటింగ్ పెట్టడం, స్పందించడం జరిగింది. దీని మీద మీరేం చెప్తారు గద్దర్ గారు? ఇప్పుడు నా స్పందన చెప్తాను నేను, వాళ్ళు ఏం చేస్తున్నారు. ప్రొడ్యూసరు కన్జ్యూమర్ అయినప్పుడు ఈ సమస్య వస్తుంది. ఉత్పత్తిదారుడు ప్రొడ్యూసర్ కదా, వాడు కన్జ్యూమర్ అయ్యిండు. కన్జ్యూమర్ అంటే యూరియా కొనాలి, అవి కొనాలి, ఇవన్నీ కొనాలి, మార్కెట్లోకి వచ్చేసింది. ఈ మార్కెట్కు ఎప్పుడైతే రైతాంగము వచ్చిండ్రో 170 పైగా ఉన్న ప్రజలలో భారతదేశంలో వాళ్ళ పట్ల తీసుకున్న రాజకీయమైన విధానంలో లోపం ఉంది. పొలిటికల్ విధానం, ఆ విధానం గురించే కదా కొట్లాడేది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఒక సెంటిమెంట్ న్యాయమైన విషయం కూడా ఉంది పాలకుల అర్థం ఏంటంటే, ఎందుకు తీసుకోవాలి ఆ విషయం అని అంటే, అది మనం తీసుకుంటున్నామంటే వాళ్ళ భూములు ఒక పాలకుడు నేనేదో కడతానని తీసుకున్నాడు, రెండవ పాలకులు కూడా అది యాంగిల్లో పెట్టుకొని వాళ్ళను విన్నోవర్ చేసి మనసుని మీకు ఏం నష్టం కాకుండా నేను చూస్తాను ఒక భరోసా ఇవ్వాల్సింది ఇప్పటికైనా ఇవ్వాలి. అర్థమైందమ్మా? భరోసా చాలా ముఖ్యం ఈ రోజుల్లో. ఇప్పుడున్న ఈ ఈ ఈ యుగంలో భరోసా ముఖ్యం. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయమ్మా? నాకు ఏం లేదనుకున్నప్పుడు జరుగుతుంది ఒక క్షణంలో. నేను ఉన్నరాబోయే అంటే జరగదు. కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఉద్యమం పట్ల ఒక పాలకుడు తాను పెద్ద పట్నం కొంటానని భూమి తీసుకున్నాడు, పంటలు పండిస్తాను నీకు చాలా చేస్తానని కాదు. ఇప్పుడు వచ్చిన పాలకుడు పాలసీ రీత్యా నేను ఈడ రాజధాని పెట్టనని అంటాడు. ఈ రెండింటి మధ్య ఉన్న మా రైతాంగం యొక్క సమస్యలు వాళ్ళు ఏమంటున్నారంటే, మా భూములు ఏదైతే ఉందో మేము పోడగొట్టుకున్నాం, మాకు న్యాయం చేయాలన్నప్పుడు నేను గౌరవనీయులైన ఇద్దరు ముఖ్యమంత్రులకు అప్పీల్ చేసేది. ఇద్దరు నాకు తెలుసు, చిన్నప్పటి నుండి ఈయన వాళ్ళ నాయన పెట్టి చూసేది. మా 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 ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఏం చెప్తారంటే, వాళ్ళని నువ్వు కాన్ఫిడెన్స్లోకి తీసుకో. రాజధాని ఎక్కడుంటే ఎక్కడ పోతే మీకెందుకురా బాబు, ఐ ఆమ్ హియర్. ఏమంటావు? ఎస్, ఐఎమ్ ద రూలర్ హియర్. నువ్వు ఆ భరోసా ఇచ్చినాడు వాళ్ళు నీకు నమస్కారం పెడతావు. మా బతకాయ లేకుండా అయిపోయిందేమన్నది కదా టెన్షన్ ఇప్పుడు ఆ ఢిల్లీలో జరిగే ఉద్యమం వేరు. మళ్ళా ఢిల్లీలో జరిగే ఉద్యమం భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం డబ్బును తీసుకుపోయి బాక్రానంగల్ ప్రాజెక్టు కట్టి అది కట్టి మీరు జొన్నలు వండియండి, ఉల్వలు వండిరి, గోధుమలు వండిరి అని కోట్ల పండించారు. పండించినప్పుడు ఇప్పుడు మార్కెట్ లేకుండా నువ్వు ఏమైనా నమ్ముకున్నప్పుడు అక్కడ మార్కెట్ దెబ్బ, దట్ ఈస్ డిఫరెంట్. అందుకే పంజాబ్ వాళ్ళు అది డిఫరెంట్. అది రైతాంగం యొక్క సమస్య, అది గ్రాస్ రూట్ సమస్య. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఆ ప్రాంతం రైతులే చేస్తున్నారు, కానీ చుట్టుపక్కల రైతుల
ఎందుకు రావడం లేదు మానవత్వంతో అనేది ఒక ప్రశ్న. ఢిల్లీ జరిగే రైతాంగానికి ఢిల్లీ వాళ్ళే చేస్తారు, పంజాబ్ కానీ మొత్తం దేశం అంతా ఎందుకు రాలేదు? సమస్య అట్లా ఉండదు. అంటే ఇక్కడ మీరు అడిగింది కాబట్టి నేను ఇప్పుడున్న ముఖ్యమంత్రికి నేను అపీల్ చేస్తున్నాను మీ ద్వారా, నువ్వు వాళ్ళని భరోసాలోకి తీసుకో. రాజధాని ఆడబెడితేమి, రాజధాని నెత్తి మీద పెట్టుకుంటేమి, రాజధాని తీసుకుపోయి నువ్వు ఎక్కడ పెడితేమి? మన రాజధాని మనకు ఉందా? మనది మద్రాసులో ఉండే రాజధాని, మనది అప్పుడు ఇంతకుముందు ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉండే రాజధాని. ఇక్కడ రాజధాని ఎక్కడ పెడితే ఏందని సమస్య కదా. అక్కడ ఉన్న రైతాంగానికి సరే ఒక ముఖ్యమంత్రి ఒక పాలసీ తీసుకొని నేను భూములని తీసుకున్నాడు, నువ్వు నేను అక్కడ కాదు అని అన్నప్పుడు వాళ్ళని పూర్తిగా నువ్వు భరోసాలోకి తీసుకో. రాజధాని ఎక్కడ పెడితే మీకెందుకు ఐఆమ్ ఇయర్ అని చెప్పగలగాలి. చెప్పినప్పుడు డెఫినెట్గా ఒక న్యాయం జరుగుతుందని నేను అనుకుంటాను. ఏమంటారు? చాలా చాలా థ్యాంక్స్ గద్దర్ గారు, నిజంగా ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి ఎన్నో విషయాలు మాతో పంచుకున్నందుకు నిజంగా మీ సమయానికి మీకు ధన్యవాదాలండి. ఓ తెలుగు తల్లి వందనాలు వందనము, మమ్ము కన్న తల్లి వందనాలు వందనము, అమ్మా నీకు వందనం, మాయమ్మా నీకు వందనం, పాదాభివందనం.